పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇలా దేవుడి వాక్యం చూస్తున్నాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథము దేవుడి వాక్యం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి నుండి చదువుకున్నాం. దావీదు కాలమున చదువు. 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా దావీదును కరుణించెను. సరిపోతుంది. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. విడవకుండా ఏం కలిగిందంట? కరువు కలగ. మనం విడవకుండా అన్న మాట ఇప్పుడు మాట్లాడుతామంటే, విడవకుండా అంటే వర్షం పడుతుంది అని చెప్తాం. అంటే కంటిన్యూగా వర్షము పడుతుంది, గ్యాప్ అనేది లేకుండా, అంటే మధ్యలో విరామం లేకుండా ఉంది అని అర్థం. ఇక్కడ దావీదు కాలంలో అంటే దావీదు రాజుగా ఉన్న సమయంలో అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఆ ప్రజలకి కంటిన్యూగా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. కంటిన్యూగా ఆ సమయంలో దావీదుకి ఇక దేవుడిని మరిపెడతారు. దావీదుకు ఉన్న అనుభవం ఏంటంటే, ఏదొచ్చినా దేవుడిని ముఖం చూడటం, అంటే దేవుడి పాదాల దగ్గర ఉండటం, ఏదైనా దేవుడిని అడగటం, ప్రభా ఇదేంటి సమస్య అని చెప్పుకోవడం అన్నది దావీదుకి ఇష్టమైన విషయం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. సమస్య వచ్చినప్పుడు సహజంగా దేవుడి బిడ్డలు ఎవరైనా సరే దేవుడికి మనవి చేస్తారు. ఏం చేస్తారు? అనగా ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారమ్మా చెప్పండి అందరూ? విడవకుండా శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఆర్థిక బాధలు వచ్చినప్పుడు, మనం అనుకున్న పరిస్థితికి ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు సహజంగా ఏం చేస్తారంటే, ఏ మనిషికైనా భయం అన్నది వేసింది, ఏ మనిషికైనా కలవరం వచ్చింది, రేపుడు గురించి చింత అన్నది వచ్చింది. ఏంటి మన జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అన్న పరిస్థితి అన్నదే వచ్చింది. ఇక్కడ దావీదు కాలంలో కూడా ఇదే ఎదురైంది. మన కాలంలోనే కాదు, దావీదు కాలంలో కూడా ఏమి ఎదురైంది? ఈ విషయమే ఎదురైంది. ఏంటంటే 3 సంవత్సరాలు కంటిన్యూగా కరువు రావడం అంటే చాలా బాధాకరమైన విషయం. చాలాసార్లు మా ఏరియాలో చేపల చెరువులు ఉంటుంది. చేపల చెరువులు 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి, 10 నెలలకు ఒకసారి చేపలు పడతారు. ఒక 4 అంగుళాలు, 5 అంగుళాలు, 6 అంగుళాలు, 100 గ్రాములు ఉన్న చేపను వేస్తే 2 కేజీలు, కేజీన్నర కేజీ చేపలు వాళ్ళు పడతారు. పట్టే టైంకి కొన్నిసార్లు చచ్చిపోతాయి, ఏదో జరగవచ్చు. రెండోసారి కూడా వేస్తారు. రెండోసారి కూడా ఏదన్నా వాతావరణం తేడా చనిపోతే వాళ్ళు చాలా కుంగిపోతారు. రొయ్యలు పట్టే వాళ్ళకి ఇంకా కుంగిపోతారు. ఎందుకంటే మనం కష్టపడ్డాము, ప్రయాసపడ్డాము, కానీ ఫలితం మాత్రమో విడవకుండా మన భాషలో చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బండి అన్నట్టుగా మాట్లాడతారు. మరి ఆ భాష వాళ్ళ భావం ఏంటంటే, కోలుకోకుండా శ్రమ వస్తుంది అని అర్థం. కోలుకోకుండా ఏమొస్తుంది? శ్రమ ఏమిటి? శ్రమ అని చెప్పాలి మన బైబిల్ భాష ప్రకారం. వీళ్ళకి విడవకుండా, అంతేనా మాట అక్కడ? విడవకుండా ఏమొచ్చిందంట? ఎవరి కాలంలో వచ్చింది? ఎవరు రాజుగా ఉన్నప్పుడు వచ్చింది? అప్పుడు దావీదు ఏం చేశాడు అంటే, శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎవరి పాదాలు పెట్టుకోవాలి? మనకి శ్రమ వచ్చినప్పుడు సహజంగా మానవ జ్ఞానం అంతా ఉపయోగిస్తాం. మన బలము, మన కులము, మన యొక్క పరపతో, మన యొక్క టాలెంట్, మన డబ్బు,
మొత్తాన్ని ఉపయోగిస్తాం. సహజంగా ఏ మానవుడైనా నేనైనా మీరేనంతే. అయితే దేవుణ్ణి ఆశ్రయించిన నరుడు ధన్యుడు, మేలు పొందుకుంటాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు దాన్ని మంచిగా చేయగలడు. బైబిల్లో మంచి మాట ఉంది, పర్వతాన్ని అంట దేవుడు మైనిమూలలు చేస్తాను. ఎలా చేస్తానంట దేవుడు? పర్వతం అంటే కొండ కన్నా పెద్దదే అని అర్థం. మన గోనల కొండ, ఇది కొండ కనపడదు కదా, అంతకన్నా పెద్ద వాటిని ఒక్కోసారి ఆ మేఘాలు వాటిని ఆనుకుని వేద్దాం అండి. అలాంటి పర్వతాలను అయినా దేవుడు ఏం చేస్తాడంట? మైను అంటే ఎంత పెద్దదైనా ఇట్లా అంటే ఏమైపోతాయి? చిన్నగా అయిపోతుంది. అవునా కదా? దేవుడు ఏమంటున్నాడంటే ఆ గాఢాంధకారాన్ని మధ్యాహ్నం వల్ల చేస్తానని చెబుతారు. గాఢాంధకారాన్ని అమావాస్య రోజు కట్టి చేయగలం అనుకోండి, ప్రభు తెలుసుకుంటే అప్పటికప్పుడు మధ్యాహ్నం లాంటి వ్యక్తి ప్రకటిస్తారు. ఒక్కటి క్రైస్తవుడు ఎప్పుడు ఒకటే నమ్మాలి, ఏ పరిస్థితి వచ్చినా ఈ పరిస్థితిని నా దేవుడు మార్చగలడని నమ్మాలి. ఈ పరిస్థితిని మేలుకరంగా దేవుడు చేయగలడని నమ్మాలి. నీ నమ్మిక చెప్పిన జరుగును కాక. ఎవరు నమ్మిక చెప్పిన జరిగింది కాక? నీ నమ్మిక చెప్పిన శతాధిపతి అంటాడు, నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు పక్షవాయువు నుంచి విడుదల పొందుతాడయ్యా అంటే, నేను నమ్మంటావా అంటే నువ్వు మాట సెలవిస్తే చాలే అంటాడు. నేను పాత్రుడిని. దేవుడి మాట అంత గొప్పది, మాటతో శిక్ష అవత్తు కలిగింది. సరే, ఈ సందర్భంలో నేను కొన్ని మాటలు నేను చెప్తాను. దావీదు ప్రభువుకి ప్రార్థన చేశాడు. 2 సమూయేలు గ్రంథం 21 మొదటి వచనం చదువుకున్నాను. నేను చదువుతాను. అందుకు దావీదు ప్రార్థన చేసినప్పుడు యెహోవా సెలవిస్తున్నాడు ఏంటంటే, అందుకు యెహోవా ఇలా సెలవిచ్చును, సౌలు గిబియోనీయులను హత్య చేసెను గనుక అతని బట్టి నరహంతులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిను. కరువు 3 సంవత్సరాలు విడవకుండా వచ్చిందయ్యా. మా రాజ్యంలో ప్రజలందరూ అల్లాడిపోతున్నారు, సరైన ఆహారం లేక బాధపడుతున్నారు. ఏదేమైనా జ్వరం వచ్చిన వాడు బాగా తెలిసింది. ఎన్నుకోసం నొప్పి ఉన్న వాడికి ఎన్నుకోసం నొప్పి వేరే వాళ్ళకి తనకు తెలిసింది. తలనొప్పి ఉన్న వాళ్ళకి తలనొప్పులు బాధ అన్నదే తెలిసింది. ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడిన బాధ అంటే ఏంటో తెలిసింది. మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో, అన్నంలో రామారావు గారు మంచినుండి కారం వేసుకుని తినేవాడు. మంచినుండి కారం వేసుకుని, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కానీ, వాటరు రైస్ ఉల్లిపాయ మెంచుకొని ఉప్పు వేసుకొని తిన్న రోజులు తినాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే విజయవాడలో అందరికీ ఎవరు ఏం తింటామండి రోజు అన్నంత పరిస్థితి వచ్చాం. కానీ మనం గత కాలంలో కోడి మాంసం కాదు, కోడి కాళ్ళు కూడా వండుకొని తినేవాడు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎంతమంది ఉందో లేదో నాకు తెలియదు. కోడి కాళ్ళు కూడా వండుకొని తినేవాడు. దేవుడు దయని బట్టి దేవుడు అప్పుడు రోజులు అప్పుడు పరిస్థితులు అలాంటివి. మాది కొలేరు ఏరియా కాబట్టి జమ్మిళ్ళు ఉండేవి. ఏమి ఇల్లు ఉండేవి? ఇక్కడ తాటేకిళ్ళు ఉంటాయి కానీ జమ్మిళ్ళు ఉండవు. విజయవాడ తాటేకిళ్ళు అయినా రేరు కనపడదు. ఎవరైనా ఎగిరి వేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా తక్కువ తాటేకిళ్ళు అయినా. అక్కడ జమ్మిళ్ళు ఉంటాయి. ఎప్పుడన్నా ఎక్కువ 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే వర్షం పడితే ఆ ఇంటి పైన వీళ్ళు సొరపాదు కానీ చిక్కుడుకాయ పువ్వులు కానీ ఏదన్నా బీరకాయ ఏదైనా ఎక్కించారనుకోండి, మరి త్వరగా పాడైపోతుంది జమ్ము. అది వర్షం పడినప్పుడు ఏదో కుళ్ళిపోవడం మీద జరిగి వర్షం ఒక్కోసారి ఇంట్లో పడిపోయింది. మేము ఒకసారి పడుకొని ఉంటే గిన్నెలు పక్కన పెట్టి అటు గిన్నె ఒకసారి దుప్పడం మూసేసుకుంటే ఒక్కో చొక్క పడతా ఉండేది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో? మరి ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ఉందో లేదు ఏంటి? అవునా కదా? అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే. మన పిల్లలకి ఎప్పుడు మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామో చెప్పాలి. లేకపోతే వాళ్ళు బ్రాండెడ్ కార్లు, బ్రాండెడ్ బళ్ళు, బ్రాండెడ్ వాచ్లు, మనమంటే ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు. మనం ఒకప్పుడు ఇది ఇలా ఉన్నామంటే ఎవరిదయ్యా? దేవుని దయ్యా. ఏంటి ఇంకా తెలుగులో చెప్పాలంటే ఆదివారం మాంసం కూర వండుకోవడం కూడా తక్కువే అన్న రోజులు చూస్తాం. మీకు అనుభవం ఉందో లేదా? ఏంటి ఇప్పుడు ఆదివారం మాంసం కూర వండుకోకపోతే ఇక ఏముంది అన్నట్టుగా ఎక్కువ రోజులకు వచ్చేసాను. ఆదివారం కాదు, ఏ రోజు కూడా వండుకునేలాగా ఉన్నారు.
డాక్టర్లు మానమంటే తప్ప మానేలా లేదు. ఏంటి ఆ రోజుల్లో దేవుడు మనల్ని పాపం కరువు బాధలో ఉన్నారు వీళ్ళు. 3 సంవత్సరాల కరువు అంటే ఏ పంట పండకపోతుంది. ఎంత బాధ వేసింది ఏంటి, ఎవరికి వాళ్ళకి చాలా ఇబ్బంది. ఆ టైంలో దావీదు గారు యెహోవాకు మొరపెడతాడు, అయ్యా 3 సంవత్సరాల నుంచి గొడవకుండా కరువు వచ్చేస్తుంది అయ్యా, మరి ఏంటి మన పరిష్కారం ఏంటయ్యా అని అడిగితే యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు, నీకు ముందుగా ఉన్న మీ మావయ్య, నీకు ముందుగా ఉన్న రాజు, నీకు ముందుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అనగా సౌలు కుమారులు మీకు ఆశ్రయం కోరు వచ్చిన ఏం పేర్లు వాళ్ళ పేరేంటి, గిబియోనీయులను ఏం చేశారు, అర్థం చేశారు. దానివల్ల మీకు కరువు వచ్చిందని మొహమాటాలని చెప్పేశారు. దాన్ని బట్టి ఏమొచ్చింది మీకు తెలియాలి. మీరు చేసిన తప్పేంటో, మీరు చేసిన తప్పేంటి, ఏం చేయాలి, తెలుసో తెలియదో ఏదైనా వేసి తొక్కొచ్చామని చెప్పుకుంటున్నాను. వాసన వచ్చిందా రాదు, వాసన వచ్చిందా రాదు, నేను మేము చూడకుండా చేశాను లేదు అన్న అవకాశం అన్నదే దాని ప్రభావం మనం అనిపించాల్సింది. దాన్ని శుభ్రపరచుకోవాలి. దాన్ని ఏం చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి. అలాగే తెలుసో తెలియకో సాతాను మోసం వల్ల మనం చేసిన పాపాన్ని కూడా యేసు రక్తంలో కడుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి. దాని విషయంలో మనం పశ్చాత్తాపడాలి. దాని విషయంలో మనం ఏం చేయాలి, పశ్చాత్తాపడాలి. ఈ గిబియోనీయులు అంటే యెహోషువ కాలంలో చూస్తే 9వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ కాలంలో 9వ అధ్యాయంలో చూస్తే యెహోషువ 7వ అధ్యాయంలో మీరు చదవమాకండి, నేను చెప్తాను. హాయి దేశం వారికి మీరు యుద్ధం అన్నదే చేస్తారు. యెహోషువ సైన్యం అనగా దేవుడి బిడ్డలు హాయి దేశం వారి మీద యుద్ధం చేస్తారు. ఆ ప్రాసెస్ అంతా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దేవుడు దాని మీద జయిస్తాడు. ఎరుకో మీద దేవుడు జయాన్ని ఇస్తాడు. ఈ విషయాన్ని అక్కడ ఎవరెవరు వీళ్ళ మీద యుద్ధాలు వచ్చారో 9వ అధ్యాయం ఉండేది. తర్వాత ఈ యొక్క ఈ ప్రజలు ఏం చేస్తారంటే 3వ అధ్యాయంలోకి వచ్చేపాటికి భయం వేసి మనల్ని కూడా చంపేస్తారేమో అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళని సహాయాన్ని కోరుకుంటారు. అయ్యా మీ దగ్గర మేము ఉంటాం, మాకు మీరు ఆశ్రయము కలగ చేయండి అని కోరుకుంటాం. మాకు ఆశ్రయం 9:3 చూస్తే యెహోషువ ఎరుకోను హాయిని చేసిన దాన్ని గిబియోను నివాసులు విన్నప్పుడు ఎవరినంట ఉన్నప్పుడు వీళ్ళు బతకడానికి పాపం వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఆ ప్రాంతం వాళ్ళని లేకపోతే వీళ్ళని గెలవలేమనే ఉద్దేశంతో వీళ్ళు బతకడానికి వీళ్ళు ఒక తెలుసో తెలియదో వాళ్ళు ఏం చేశారంటే అయ్యా మేము మాకు ఏం లేదయ్యా, దిక్కేం లేదు, మా పరిస్థితి ఇది, మేము ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాము అన్నట్టుగా చెప్తారు. దూరం నుంచి ఏమి రాలేదు, కానీ మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ప్రాణ భయంతో అలా చెప్పారు. వాళ్ళు చెప్పింది అబద్ధమైనప్పుడు కూడా వాళ్ళ పరిస్థితితో చెప్పుండొచ్చు అని మనం అనుకుంటాం. మంచిది. సరే, ఈ గిబియోనీయులు ఇంకా తర్వాత పేజీ చెప్పండి. 9వ అధ్యాయంలోనే చూస్తే 12వ వచనం చూడండి ఒకసారి. 11 నుంచి చదవండి. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము కనుక, ఎవరు దాసులము, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయండి అని చెప్పిరి. మీ యుద్ధకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకున్న మా ఇళ్ల నుండి తెచ్చుకున్న మా వేయి పక్షములు ఇవే. ఇప్పుడు ఇవి ఎన్ని ముక్కలాయను. దీనికి అర్థం ఏంటి అంటే, నా వైపు చూడండి అందరూ. మేము వేడి తెచ్చుకున్నాం, ఇప్పుడు అవన్నీ ఎండిపోయినాయి, ఎట్లాంటి వెళ్ళిపోతాయి. అంటే దానికి వీళ్ళని నమ్మించడానికి వీళ్ళు ఏం చేశారంటే మేము ఎక్కడి నుంచో వస్తున్నాం అన్నట్టు చెప్పారు. మేము ఎక్కడి నుంచో వస్తున్నామని చెప్పారు. వీళ్ళు కోరుకుంది ఏంటంటే మేము మీ దాసులము, మాకు ఒక నిబంధన చేయండి. ఏంటంటే మీ ప్రజలు ఎవరు మమ్మల్ని హాయి వాళ్ళలాగా ఎరుకో వాళ్ళలాగా హతమో చేయకూడదు అని వీరు వారి భాష వారు అక్కడ వేడుకుంటున్నారు. 15వ వచనం చూడండి. యెహోషువ వచ్చిన వారితో సమాధాన పడి వారికి బతికినిచ్చుటకు
వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. వారితో ఏం చేశారంట? వారితో ప్రమాణం చేసిరి. వీళ్ళు ఇట్లా ప్రమాణము చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ వీరికి సహకారంగా ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? గిబియోనీలు అన్న వాళ్ళు సహకారంగా ఉంటారు. యెహోషువ అంటే దేవుని యొక్క పనిముట్టుగా వాడబడిన మంచి దైవజనుడు, మంచి దైవజనుడు, దేవుడికి ఇష్టడు. మనం వారిని ఆశ్రయించి వచ్చారు. ఎవరన్నా కానీ, వాళ్ళు పొరుగువారు కానీ ఎవరన్నా కానీ ఎవరిని ఆశ్రయించారు? పాపం ఇశ్రాయేలు ప్రజల్ని ఆశ్రయించారు. ఆశ్రయించినందుకు వీరు ఏం చేశారంటే వీరికి నిబంధన చేస్తారు, అనగా మాట ఇస్తారు, అనగా ప్రమాణం చేస్తారు. మన భాషలో ప్రమాణాన్ని కొంతమంది ఒట్టు అంతలో లేదంటారు. ఒట్టి చెప్పు ఇలా ఏం చెప్తారు, మనం ఒట్లు వేయకూడదు కాబట్టి అక్కడ ప్రమాణం కింద గుర్తొచ్చింది. బైబిల్లో మాటూడి కీర్తన గ్రంథంలో నష్టం కలిగిన నీతిమంతుడు ప్రమాణం చేసిన దానిని మాట తప్పడు. నష్టం అంటే అతను నష్టం కలిగినను అతను ప్రమాణం చేశాడు కాబట్టి, అతను మాట ఇచ్చాడు కాబట్టి దాని విషయంలో అతడు మాట తప్పడు. ఎవరు? నీతిమంతుడు. ఎవరంట? మనం అలా ఉండాలంట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన ప్రమాణం అలా ఉండాలంటే మన ఏదేమైనా సరే మనం మాట ఇచ్చి నెరవేర్చుకోవాలి. మంచి విషయంలో, చెడ్డ విషయంలో కాదు. ఏంటి? చెడు అసలు మాట్లాడకూడదు, చెడు విషయంలో మనం ఉండకూడదు. మీరు అన్ని జనులతో సమాధానం ఉండాలి, అలాగే వాళ్ళు ప్రేమించాలి. ఏ మతస్థుడినైనా మనం ప్రేమించాలి. క్రైస్తవుల మతం ఏం లేదు. బంధువులను ఎవరినైనా ప్రేమించాలి, క్షమించాలి, సమాధానం కలిగి ఉండాలి. అయితే పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. చెప్పండి అన్నమాట. పరిశుద్ధులతో సహవాసం చేయని వారు మీరు ఆత్మీయంగా బలహీనవుతారు, సమాధానాన్ని పోగొట్టుకుంటారు, ప్రార్థనాత్మను పోగొట్టుకుంటారు, దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకుంటారు. ఎవరు మండుతారంటే దేవుడు మనకి ఇచ్చిన ఏర్పాటు. పోయిన ఆదివారం చెప్పాను, మీరు స్పెషల్, మీ శరీరంలో ఒక అవయవం. మీరు ఇక్కడ కూర్చున్నారంటే దేవుడి ఏర్పాట్లో మీరు ఉన్నారు. దేవుడి ఉద్దేశంతో నన్ను మిమ్మల్ని అక్కడ ఏర్పాటు చేశాడు. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఆయన చేశాడు. సరే, విషయాన్ని చూసినట్లయితే వీళ్ళందరినీ వాళ్ళు ప్రమాణం చేస్తారు, ఉండనిస్తారు. ఇంకా కొంచెం ఎదురుకొచ్చినట్లయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారికి 21వ వచనంలో వారిని బతకనీయుడని సెలవించారు కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు 19వ వచనం చదువుదాం. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంతో ఇట్లనిరి, మనం ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని వారికి ఎవరు తోడని ప్రమాణం చేశారు? చెప్పండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారికి ప్రమాణము, మనం వారికి హాని చెప్పండి అన్నమాట. మనము వారికి ఇది మరొకసారి తర్వాత చెప్తాను. మనం వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపము మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదకి కోపము రాకపోయినట్లు ఆ ప్రమాణమును బట్టి ఏం చేశారని, మనము చేసిన మాటను బట్టి, మనం ఇచ్చిన మాటను బట్టి, మనం చెప్పిన మాటను బట్టి, మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, మనం యెహోవా తోడని ప్రమాణం చేసిన ఆ ప్రమాణం బట్టి మనము మాట తప్పుకోకుండా ఉండాలి. మాట తప్పిపోతే అనగా ప్రమాణం తప్పిపోతే దేవుడి పేరట మనం చేస్తామన్న అది చేయకపోతే ఖచ్చితంగా దేవుడికి కోపం రప్పిస్తాము అని అర్థం. ఆ ప్రమాణం బట్టి వారిని ఏం చేయాలంట? వారిని బతకనీయుడని సెలవిచ్చారు కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు కట్టెలు నలుగువారుగాను వారు పరిచర్య చేశారంట. దీనికి ముందు చిన్న మాట చెబుతారు, సాధారణ మాట. దేవుడు ప్రమాణం చేసిన దానిని తప్పడు. ఆయన ఒక మనిషికి మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఏ రకంగా నెరవేర్చుకుంటాడు. మన గత ఏదో బైబిల్ స్టడీ లాట్లో కూడా మనం చూసాం. ఇశ్రాయేలు దేవుడు ప్రమాణం చేసిన దాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. వారు అటు ఇటు పడిపోయినా లైన్ చేసుకుంటూ, కొన్నిసార్లు తిరుగుబాటు చేసినా లైన్ చేసుకుంటూ
గద్దించాడు కానీ పనిష్మెంట్ ఇచ్చాడు కానీ దేవుడు వారి పట్ల దేవుడు ఇచ్చిన మాట మాత్రం నెరవేర్చుకుంటూ వచ్చాడని మనం చదువుకున్నాం. దేవుడు చెప్పిన మాట, దేవుడు మన కోసం ప్రమాణం చేసిన విధానాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడు. ఆమేన్. చెప్పండి అన్నమాట. దేవుడు మన కొరకు ప్రమాణం చేసినది ఖచ్చితంగా మన పట్ల నెరవేరుస్తాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. దీని విషయంలో దేవుడు ఎలా ఉంటాడంటే ఖచ్చితంగా ఉంటాడు. అంటే వారు ఏం చెప్పాలంటే పూచి కలిగి ఉంటాడు. ఇంకా చెప్పాలంటే సీరియస్గా కూడా ఉంటాడు నెరవేర్చడానికి. ఇంకో మాట వీళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము కూడా మాట ఇచ్చిన దాని విషయంలో కూడా దేవుడు సీరియస్గా ఉంటాడు. నువ్వు ఏది చేయాలనుకున్నావో దేవుడు కూడా ప్రార్థన చేసేప్పుడు, ప్రభా ఇదంతా నాకు ఎందుకయ్యా, తులమాత్రం ఇదంతా నాకు ఎందుకయ్యా, నాకు ఎవరు అవసరం లేదయ్యా, నాకు ఎవరు కావాలి, నువ్వు ఉంటే నాకు చాలు వేసాయి, ఏది పోయినా నాకేం పర్వాలేదయ్యా, ఏవి లాగుంటానయ్యా, అబ్రహం లాగుంటానయ్యా, ఆస్తి అంతా పోయినా అన్ని విడిచిపెట్టేసినా పాటలు పాడేప్పుడు జాగ్రత్తగా పాడాలి. దేవుని ఆరాధించడానికి ఇన్నేనే పాడంటాయి. ఈయన భక్తుల గురించి పాడేటప్పుడు మరి అది అబద్ధాలు అవ్వకూడదు. మనం నా మాట మీరు అర్థం చేసుకోండి. పాటలు మీరు ఇష్టం ఎలాగైనా పాడుకోండి, నేనేం కాదనట్లేదు. పాటలు పాడేప్పుడు ఎలా పాడాలంటే నువ్వు ఎలాగైనా మహోన్నతుడాన్ని ఆరాధించండి, పరిశుద్ధుడాన్ని ఆరాధించండి. ఏంటి ఆస్తి ఎంత పోయినా అనాదిగా మిగిలిపోయినా ఏంటి ఏ పోలే పాడలేదు. ఏంటి మన ఇల్లు ఎప్పుడు చెవురికి పోతే సార్ ఇక పాస్టర్ గారు మనసు అంటారు, సంఘంలో మనసు అంటారు. అని క్యాజువల్గా చెబుతున్నాను మిమ్మల్ని, ఏదో నేను చెడ్డోళ్ళని మంచివాడిని అందరూ ఉంటే ఇక్కడ అందరం సమానమే దేవుడు. అవునా కదా? వెతికిపోతే బతికిపోయినట్టు ఫీల్ అయిపోతే వచ్చింది దేవుడు చెప్పిన వాక్యం వచ్చిన తర్వాత ముగిపోవచ్చు. మనం మాట ఇచ్చిన విషయం కూడా దేవుడు సీరియస్గానే ఉంటాడు, పూచగలిగే ఉంటాడు. మనకేమో మంచి ఉద్రేకం కలిగినప్పుడేమో అన్నీ చెప్పేస్తాం, అని అయ్యా చేసేద్దాం, అటు చేసేద్దాం, ఇలా ఉంటాం అయ్యా, ఏంటి ఉత్సాహం వచ్చినప్పుడు ఏం చేస్తాం, అయ్యా మాట ఇచ్చేస్తాం. లేదండి మనుషులకు ఇచ్చినట్టు దేవుడు కూడా ఇచ్చేస్తాం. రాత్రి కలిసి మూసుకుని ఆమె అన్న తర్వాత నువ్వెవరు నేనెవరు అంటే నువ్వు మర్చిపోతా ఆయన మర్చిపోతాడే ఉంది. ఏంటి నువ్వు మర్చిపోతా ఆయన మర్చిపోతాడు. నువ్వు మాట ఇవ్వకపోతుంది కాబట్టి ఆయన అన్నేసి అయిపోయారు. ఏం చేశారు వాళ్ళు ఇమ్మన్నాడు దేవుడు, ఏమన్నా ఇమ్మన్నాడండి. అందరూ ఇస్తే వీళ్ళు కూడా ఇచ్చినట్టు నటిస్తారు. దేవుడు ఊరుకున్నాడు అక్కడ. బతుకున్నంత కాలం వీళ్ళు ఎవరికి పైసా ఖర్చు పెట్టిపోయినా దేవుడికి అసలు ఎక్కడ ఏది ఇవ్వకపోయినా దేవుడు ఏం ఫీల్ అవ్వదు. కాబట్టి ఇచ్చినట్టు యాక్షన్ చేయకూడదు, లేదా ఇస్తానని చెప్పి మళ్ళీ మానేయకూడదు. ఇస్తానని చెప్పి ఆయన ఏమంటున్నాడు, ఇదిగో మనం యెహోవా పేరు నిబంధన చేసామా చేయలేదా, చేయలేదు. మళ్ళీ ఆయనకి ఏమొచ్చింది, మన ఆ విషయంలో మాట ఇచ్చినట్టుగా వాళ్ళ గిబియోని ఏం చేయాలి మనం అందరం చెప్పండి, బతకనేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మనకు ఉపయోగకరంగా ఉండేట్లు కట్లు పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నీళ్లు తోడి మనకి ఒంటికి కానీ ఏటికి కానీ ఏదైనా ఉపయోగకరంగా ఉన్నారు. ఇంకొక మాట చివరిలో చెబుతున్నాను, మన దగ్గర మన ఆశ్రయం కోరి వచ్చిన వాళ్ళకి మనం సహాయం చేయాలి. వాళ్ళ కీడు మనం కోరుకోకూడదు. సామెతల్లో ఉండింది ఏముంటుందంటే, పేదలకి సహాయం చేయవాడు లేకపోతే పేదలకి ఆహారం పెట్టేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. సాధ్యమైనంత వరకు నేను పెట్రోల్ కొట్టించుకున్నా, రాత్రి కూడా నేను పెట్రోల్ కొట్టించుకున్నాను. 190 రూపాయలు బండ్లు కొట్టించుకున్నాను. 200 ఇచ్చాను పెట్రోల్ కొట్టాను, 10 రూపాయలు. నాకేం తక్కువ కాదు. రాత్నామని చెప్పి చేస్తాను, ఎక్కాను ఉంటుంది ఇబ్బంది లేదు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఎక్కాను, 10 రూపాయలు ఇచ్చినంత మాత్రం నాకేమీ ఏంటి. ఆ పెట్రోల్ కొట్టుకున్నప్పుడు మొత్తం అది వేడిపోతే అనిపించింది. అట్టగే చూస్తారు ఒకసారి నేను తెచ్చాను. వాళ్ళు మోసగాళ్ళు అంటే వాస్తవమే, మన మోసగారం ఆయన ప్రేమించాడు. వాళ్ళు చెడ్డోళ్ళు అంటే మనము చెడ్డోళ్ళమే. చెడ్డోళ్ళని ప్రేమించాడు. మనం ఎవరిని ప్రేమించాలి, మంచోడు వందనాలు ఎవరైనా చెబుతారు, చెడ్డోడు వందనాలు చెబుతేనే దేవుడు పెట్టాడు. దేవుని స్వభావం వచ్చేయాలి మనలోకి, దేవుని మనసత్వం వచ్చేయాలి మనకి. 6 నెలలు సహవాసం ఉన్నారుగా, మరి 2 సంవత్సరాలు సహవాసం చేస్తున్నారు. మరి ఇక్కడ దేవుడు పెట్టు ఒకవేళ హిస్టరీ చెప్పమని చెబుతారు, అయ్యా మేము క్రైస్తవులం అయ్యా, మా తాత మాస్టర్ గారు అయ్యా, లేదా చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళామయ్యా, మరి ఆయన స్వభావం కొంచెం వచ్చింది అయ్యా, ఆయన స్వభావం
ఏంటి ఆయన్ని దెయ్యాల బోధకుడు అన్నారు. ఎవరిని? బయల్జెబూల్ అని పిలిచింది ఎవరిని? యేసుప్రభువారిని. ఎవరినా? కోడల్ని అత్తగారు దెయ్యంలాగా ఉన్నావు తల్లి, పొద్దునే నీ మొహం చూశానమ్మా అన్నారు అనుకోండి. స్తోత్రం ప్రభువా, స్తుతులు నాయన, ఎంత ఆశీర్వాదం ఇచ్చావా అంటారు కదా. ఇక ఆదివారం పొద్దున్నే అన్నారు భర్త ఇక తెచ్చుకొచ్చింది అంటారా ఏంటి? ఇక మొత్తం పాతోడు బయటకు వస్తారు. ఇక వచ్చి ఇక మొత్తం ఏది పడితే అది అనేసి నేను ఏదన్నా సందర్భం చెట్టు వెళ్ళి అమ్మ ఈ ఆదివారం ప్రార్థన వచ్చినట్టు కనపడలేదు ఏంటి మరి నాకేం గుర్తుండదు. అయినా సరే అడిగారు ఏంటి అయ్యారు ఈ యొక్క పైట్ సైకిల్ కానీ చింగీలు మొత్తం చిన్నీలు మొత్తం క్యూడ్తో నింపేస్తారు. మీరు చెబుతారు తగ్గించుకోమని, మనుషులకి సీమీ రక్తం ఉండిదిగా అలానే మాటలు నరాలు తెగిపోతున్నాయండి అంటారు. ఏం తెగిపోతున్నాయంట? నరాలు ఉన్నాయి అంటే మన క్రైస్తవుడు కాదు మాట. క్రైస్తవుడు అంటే సిగ్గు శరణాలను బతికి కూడా క్రైస్తవుడు. ఇదిగో బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాయకులు గారు ఉన్నారు ఇక్కడ. బైబిల్ ఉంటే చూపించాను, బైబిల్ లేకపోతే నేనేం చేయను. బైబిల్ ఉండదు, బైబిల్ ఉన్నాయా చూపించాను. ఇట్లా సీసీ కెమెరా పనిచేయలేదు. మళ్ళీ అయ్యారు మళ్ళీ ఫోటో తీసి పెడతారు. సిగ్గు శరం సీమి రక్తం లేకుండా వాడే క్రైస్తవుడు. ఈ భాష అయితే బాగా అర్థమైద్దాము. ఏంటి లోకస్తుడు మాటకు మాట అని, మనం మాటకు మాట అని ఉపయోగించండి. లోకంలో ఉన్నవాడు ఎవరైనా సరే తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చారనుకో, కొంచెం కాకపోతే కొంచెం అన్నా అరే తప్పు చేసినట్టుగా పనిష్మెంట్ వచ్చింది అనుకుంటారు. తప్పు లేకపోయినా పనిష్మెంట్ మనకు వచ్చినప్పుడు ప్రభువానికి వందనాలు అని చెప్పి అపోస్తులు చెప్పారు. తప్పు చేయనప్పుడు నిందలు వచ్చినప్పుడు ఏం చెప్పారు? వందనాలు. తప్పు చేయనప్పుడు కూడా క్రైస్తవులు నిందలు వచ్చినాయి. మేము దేవుడితో పాలు భాగవస్తున్నాం అనుకున్నాం. యేసు ప్రభువారు ఏం తప్పు చేశారని అన్ని శిక్ష చేశారు, అన్ని కూడా దెబ్బతిన్నారు. పౌలు గారు ఏం పొరపాటు చేశారని అన్నిసార్లు కూడా దెబ్బతిన్నారు. ప్రియమైన దేవుని పెట్టారా, ఇదేదో చెక్క బదిలీ కాదు, కాసేపు వెళ్ళి పానం దాకా వచ్చేటట్టు కాదు. ఏంటి ఇది చెక్క బదిలీ కూడా కానీ నేను ఎవరు విమర్శించాలని కాదు. ఇది రుజుమార్గం. మాట్లాడే దేవుడిని కలిగి ఉన్నాం. ఆయన రూపంలో మారితేనే పరలోకి వెళ్తాం. ఆయనే మార్గం మనకి. పరలోక రాజ్యం వెళ్ళాలని ఎంతమంది మనసు ఉంది? పరలోకం వెళ్ళాలని ఎంతమంది మనసు ఉంది? ఉందా లేదా? యేసు ప్రభువారు ఈ దారి నుంచి వెళ్తే మనం ఆ దారి నుంచి వెళ్తేనే పరలోకం వెళ్తాం. హైదరాబాద్లో వెళ్తేనే హైదరాబాద్కి వెళ్తే విశాఖపట్నం వచ్చేది. నేను బైబిల్ పట్టుకున్నానంటే, నేను బుద్ధి చెప్తానంటే, నాకు సీవ రక్తం ఉందంటే పరలోకం వెళ్తాను. నేను ఒక మాట పడినంటే పరలోకం వెళ్తాను. వేసి ఎక్కువ ఉంటారు. సరే, ఇక్కడ చూస్తే పేదలైన వారిని మన దగ్గర ఆశ్రయం పొందే వారికి మనం సహాయం చేసేవారు. అబ్రాహ్మణి గారు ఒకసారి ఎవరో అయ్యగారు కూర్చున్నప్పుడు ఎవరో ఆవిడ పెద్ద ఆవిడ వచ్చినారు. అమ్మా అయ్యా ఓ మొదటి పెట్టండి అయ్యా అని అడిగింది. అడిగితే పక్కన సేవకులు ఉన్నారు. రే చూసుకొచ్చి అవి పెట్టండి అన్నారు. బంధువులే కాబట్టి ప్రేమతో అన్నారు. అనేపాటికి వీళ్ళు చూసి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమీ లేదు, ఆ వెళ్ళిపోతుంటే ఆ లాభండి అని చెప్పారు అయ్యారు. చూసి ఎందుకు నా పంపించేస్తామంటే ఇంట్లో ఏం లేదు అన్న. ఏం లేకుండా మీ అక్కయ్య అన్నం వండింది, సాంబార్ వండింది, కూర వండింది అని అడిగారు. అంటే అదేలే రాత్రి అన్నం లేదని అక్కడ అన్నాను. ఏం లేదంటే అసలే వాళ్ళు ఎక్కడ పడుకుంటారో తెలియదు. ఈ చలికాలం వస్తే అయ్యగారు దుప్పట్లు బాగా పెంచారు. చలికాలం వస్తే తల్లిదండ్రులు వేసుకొని రెగ్గు కప్పుకుంటారా? స్వెటర్లు ఎంతమంది వేసుకుంటారు? స్వెటర్లు. సరే, వాళ్ళు అసలే ఎక్కడ పడుకుంటారో తెలియదు, ఏం కప్పుకుంటారో తెలియదు. మాకు అంత ఆలోచించి టైం ఎక్కడ ఉందిలే, మాకు ఆలోచించి టైం ఎక్కడ ఉంది. ఏంటి దేవుడు మనసు మనకు వస్తే దేవుడు భారం కూడా మనకు వచ్చింది. ఎవరైనా దెబ్బలాడుకుంటే ఏడుకొచ్చారు, మనకి ఎవరు తిట్టుకున్నట్టు ఏడుకొచ్చారు. ఎవరు ఆసన చెప్పులు లేక నడుచుకుంటే వెళ్తున్నాను భక్తి భక్తి ఏడుకొచ్చారు మనకి. అదే మనం చెప్పులు లేక నన్ను వచ్చారు, చర్చికి వచ్చారు. సమీపంతో స్నానం చేశారు. పని తెల్లారు 4 ఏంటి 4 చెల్లోనూ కళ్ళలోనూ చక్కగా ఎంత సుఖమైన భక్తి ఇచ్చాడో దేవుడు మనకి. అయ్యారు చెప్పారంట, వాళ్ళని చేయొద్దు, అసలే అనారోగ్యంగా ఉంటే ఆ సత్యాన్ని పడతారు. ఏమంటారా? ఏదో పెద్ద దానగరం లాగా కొన్నాట్లు చూసి 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 రూపాయి 2 రూపాయలు అంటారు.
వేసిన తర్వాత వీళ్ళ మొహం చూస్తే నేను కాబట్టి అసలు నాకు ఎలాంటి ఫోటోలు తీయనిపించిందండి. అయ్యారు మీకు ఎలాంటి ఆలోచన కూడా వస్తాయి నాకు. ఏదన్నా కొంచెం నెలకు 10 రూపాయలు ఇష్టం ఇచ్చారా ఈ 10 మంది చూస్తారు. మరి అక్కడ డీల్ నేనే పంపించాను. నేను అడిగాను పంపించాను, నేను అడిగాను ఆ డీల్ లేనప్పుడు ఏం పంపించారంటే నేను చెప్పుకోలేదు. మనం ఎవరు చెప్పుకున్నాం చెప్పుకోలేదా? ఎవరు అడగవసరలా. తమ్ముకి అంటారా, రమ్మంటారా, బండి రోజు అంటారా? ఐశ్వర్య బాగున్నారా? తమ్ముకి ముందు పల్లెటూరులో నేనే నేనే ఇచ్చానండి. తలపొక్కున్న ప్రమాదం. అయ్యగారి పేరు ఉన్నాయి అంటారు. నువ్వు బాగా తట్టుకోలేక తలపొక్కున్నాను. ఎప్పుడు ఎల్కేజీలో ఉంటేట కనీసం ఫస్ట్ క్లాస్ కానీ అనుకోతే మనం సద్దన్నం పెడతారా? అయ్యగారు తెలిసి వేడి అన్నం, వేడి సాంబార్, వేడి కూర గడ్డ పెరిగేసి పెడితే అవునంట చిన్నప్పుడు కట్టుకునే ఉంటాం. అయ్యా ఇంతవరకు అన్ని వేడి గడ్డ పెరిగి ఎవరు పెట్టలా. వేడి అన్నం అయితే సద్దు కూర, వేడి కూర అయితే సద్దన్నం, ఏదోటి ఎక్సేపులయ్యా అని చెప్పారు. వేదాలు కనికరించమని చెప్పింది ఎవరు? ఆపదలో ఉన్న వాళ్ళకి కొంచెం సహాయం చేయమని చెప్పింది ఎవరు? నువ్వు హాస్పిటల్కి వెళ్తే సేవకులకి అయ్యారు ఏం చెప్పారంటే మీ దగ్గర 100 రూపాయలు ఉంటే కనీసం 5 రూపాయలు నాకు ఇచ్చండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేసి డబ్బు తెచ్చుకుంటాను కాదు. ప్రార్థన చేసి అయ్యమ్మా మీకు ప్రార్థన చేశాను, మీకు తగ్గిపోవాలంటే నాకు 100 రూపాయలు కాని పెట్టామా అని కాదు. అయ్యగారు నాకు నేర్పింది. నేను చదువుతున్నాను కదా, మనం తిన్నప్పుడు ఏం సంతోషం, పుచ్చుకోవడం వల్ల ఏం సంతోషం ఉండదు, చుట్టూలోనే సంతోషం ఉండదు. నువ్వు ఇస్తా ఉండు, దేవుడికి ఇస్తా. నీకు ఇవ్వాలని మనసు నీ దగ్గర లేవా? చాలా సార్లు ఎవరిని హెల్ప్ చేయాలనుకుంటే నా దగ్గర పైసలు ఉన్నట్టు ఒకటారు లేనప్పుడు ప్రభా నాకు ఇవ్వాలని ఉందయ్యా, నా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళే లోపల దేవుడు నా జేబులో పడేసాడు. ఏం చేశాడు? నాకు సంతోషం వేసాడు. ప్రభా ఇవ్వాలని మనసు ఉంది కాబట్టి నువ్వు నాకు ఇచ్చావు, నేను ప్రయత్నం చేస్తాను. పోస్ట్ మ్యాన్ నేను ఏంటి లాక్డౌన్ టైంలో 1,20,000 రూపాయలు సేవకులు చేసి పంపించారు. నా డబ్బులు కాదు, ఎవరొకరు నాకు వేసేవాడు. ఎవరికి సేవకులు వాడలేదు. ఈ వరదలు వచ్చినప్పుడు దగ్గరగా కూరగాయలు ఏదైనా కానీ 3 లక్షల దాకా ఖర్చు పెట్టాను. నా డబ్బులు కాదు, ఎవరొకరు తీసుకొచ్చి లెక్కించి వాటర్ బాటిల్ కానించి, బియ్యం కానించి, సరుకులు కానించి, కొంతమందికి అయితే వాళ్ళు ప్రార్థన చేయండి అని చెప్పి సేవకులు కూడుకుంటే ఆమె లోపల ఎవరి జేబులకు పెట్టేసి ఎవరు ఇచ్చారో తెలియదు వచ్చేసేవాడు. దానికి ఒక కవరు, దాన్ని పెడతాం, ప్రార్థన చేయండి కానిపోయి. మొన్న మనం చేస్తాం కానిపోయిన వేసేయాలి పొందనాలు, కానిపోయిన వేసేయాలి. నాకు అర్థం నేను అంత అప్డేట్ అవ్వాలి, బయటకు తెలుసుకోలేదు. కొంతమంది పాస్టర్ గారు ఎక్కడ డబ్బు ఇస్తారు, ఇచ్చిన తర్వాత కథలు ఏంటంటే దీనికోసం కూడా ప్రార్థన చేయాలి. దీనికోసం కూడా ప్రార్థన చేయాలి, కాని కోసం ప్రార్థన చేయాలి. నేను నన్ను అడిగేవాడు, అయ్యా మీరు ఇచ్చారంటే పంపదీసి ఆ మాట అన్నమాట. మన పోస్ట్ మ్యాన్ ఏమిటి ఆయన మీకు ఇమ్మన్నాడు, మనం నాకెవరు వేసారు, నా దగ్గర కూడా డబ్బేమీ లేదు. మనం జొమాటో మనుషులు అంటారు, ఇప్పుడే వచ్చినాయి ఏమిటి ఇది వస్తువులు కూడా ఇస్తాను అయ్యా. ఏమంటారు? గిఫ్టా ఏమంటారు? మన ప్రాసెస్ అది. జొమాటో లాగా గిఫ్ట్ లాగా మనం మారడు కదా. అంటే ఏంటి? మనం అనేక ఇచ్చేలాగా దేవుడు చేయదు కాక. మనం తయారు చేయం, మనం వండం ఏంటి, మన వస్తువులు తయారు చేయం. కాకపోతే మన బ్యాగ్లో తీసుకెళ్ళి అదిస్తాం. ఆమె మనకి ఇచ్చే మనసు ఉంది, పిసినారి మనసు కాలిపోను కాక. రోజు ప్రార్థన చేసుకోండి, ప్రభా ఎవరికొకటి ఏదో ఒకటి ఇవ్వాలి, ప్రభావ ఎవరికొకటి ఏదో ఒకటి ఇవ్వాలి. ఏంటి ప్రార్థన చేసేప్పుడు, ప్రభా పిల్లలు కాపాడయ్యా, స్కూల్కి వెళ్తున్నారయ్యా, వచ్చేప్పుడు కాపాడయ్యా, బియ్యమేమో ఇక 2 రోజులు వచ్చేలా ఉన్నాయ్యా, అయ్యా కారం అయిపోయేలా ఉన్నాయ్యా, ఈ కూరగాయలు అయిపోయేలా ఉన్నాయి, చూస్తేనేమో ఇంట్లో 500 ఉంది అయ్యా, ఏదో ఒకరికి సహాయం చేయాలి. ఈ ప్రార్థనలు ఎన్నిసార్లు చేసుకుంటాం, చేయదా? నాకు ఇవ్వయ్యా, ఇవ్వాలా, ఎవరికి ఏదో ఇస్తానయ్యా అన్నాను. ఎప్పుడన్నా అయ్యా ఇవ్వాలి పెడుతున్నాయి, నాకు ఇవ్వయ్యా, నీ సొమ్మేం పోయింది, ఒక మాట అయినా నాకు ఇవ్వయ్యా అని పిస్తే నేను ఫోన్లో సడన్గా ఇవ్వనే ఉంది.
జూమ్ జరుగుతుందా? జూమ్ జరుగుతుంది. టిక్ అని సౌండ్ వచ్చింది అంతే. సౌండ్ రంగాన్ని రాపిడే వాళ్ళు వచ్చి ఆ సాయంగా ఎక్కించుకుని వెళ్ళిపోతారు. టిక్ అని సౌండ్ వచ్చింది. జొమాటో వాళ్ళు వచ్చి లొకేషన్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. వెంటనే మెసేజ్ వచ్చింది, అది తీసుకొచ్చి మీకు స్టీల్ వాటర్ బాటిల్ ఆర్డర్ ఇచ్చారా అని చెప్పేశారు. ఏంటి మన మైండ్లో టిక్ అని సౌండ్ వచ్చింది కదా వేసే దగ్గర. ప్రభా నాకు సహాయం చేయంటే ఆ టైం దేవుడు సహాయం చేస్తాడు. మన అవసరమే ఇంకా అంత కాదండి. అది వేసే జరిగితే పరలోకం వెళ్తామంట. దాని పాటుగా బాగానే ప్రార్థన చేస్తున్నారు. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటాం, ఏదో ఇస్తూ ఉంటాం, ఏదో కనపడేస్తూ ఉంటాం. ఇక తమ్ముడు కాపాడు ఇదా మనం నేర్చుకుంది. ఇదా క్రైస్తవుడు అంటే యేసు లాంటి వాడు. పిలుపుని చూస్తున్నా, పేతుని చూస్తున్నా. నువ్వు యేసువా? ఏమన్నారా? నువ్వు యేసువా? ఏమన్నారు? నాగేశ్వర గారు చూస్తే ఏమనాలి? చెప్పాలి. గోపి గారు చూస్తే ఏమనాలి? చెప్పాలి. ఒక ముసలాయన యాప్రికలు అమ్ముకుంటే పడిపోయినాయి అంట బాబు. ఆ ట్రైన్లో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఒక పిల్లోడు చూసుకొని ఆ యాప్రికాయలు అవన్నీ ట్రైన్ మీద వెళ్ళిపోతాయి కదా, ట్రైన్ కిందకి వెళ్ళిపోతాయి. అవన్నీ ఎంతమంది ఏది ఆ గుట్లో పెట్టాను. గుట్లో పెడితే ముసలాయన అంట, మాకు ఎప్పుడు మా మనవడు సండే స్కూల్ చేస్తున్నారు ఆదివారం, యేసుప్రభు వారు ఎవరి ఇబ్బందులు ఉన్నా సహాయం చేస్తారంట తాతయ్య, మనకి ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన చేంజ్ చేస్తాడు, సహాయం చేస్తాడంట అత అని చెప్పాడు. అయ్యా నువ్వేనయ్యా యేసుబాబు అంటే నువ్వేనయ్యా అని అడిగాడంట కుర్రోడు. ఎవరు అడిగాడు? యేసుబాబు అంటే నువ్వేనయ్యా. ఏంటి మన ఇంట్లో యేసుబాబుని చూపుతున్నాం మనం. ఏంటి చాలా మంది అంటారంట, అయ్యా చర్చిలో బాగానే ఉంటుంది అయ్యా నా భార్య, ఇంటికి వస్తేనే చర్చిలో మాత్రం దేవత అయ్యా, ఇంటికి వస్తే మీకు పంచాంగం ఉంటా. ఇంగ్లీషు, తమిళము, ఉర్దూ, మలయాళం ఏమైనా పర్లేదు, వేరే భాష మాట్లాడతారు వీళ్ళు. సబ్జెక్ట్లోకి వెళ్ళకపోతున్నాము. ఈ దీంట్లో వెళ్దాం ప్రస్తుతానికి. పేదవాళ్ళకి ఏం చేయాలి మనం చెప్పండి? ఏం చేయాలమ్మా? ఆశ్రయం. వాళ్ళు యుద్ధం చేస్తున్నారా? బైబిల్ వేసేగా అబద్ధాలు ఆడినట్టు కూడా ఉంటున్నారు పాపం. బైబిల్ వేసేనా? ఆయన చంపేసాడు మమ్మల్ని, ఇల్లు చంపేస్తారేమో. ఎవరు చంపేసినట్టు? ఎరికే వాళ్ళకి ఇబ్బంది పెట్టారు, నాకు కూడా ఇబ్బంది అవుతామో ఏదో పట్ల వాళ్ళు. నేను ఈ చదవడానికి ఇష్టం లేక వాళ్ళ విధానాన్ని నేను చెప్పడానికి ఇష్టం లేక చెప్పట్లేదు. కానీ పాపం వాళ్ళు పాత చెప్పు వేసుకుంటారు, కొత్త చెప్పు వేసుకుంటే 10 నీళ్ళు గొప్పలు అనుకుంటారు. ఎవరు దాసులుగా ఉంటా ఉంటారు పాపం. ఎలా ఉంటారు? వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. మన ఆశ్రయం కోరు వచ్చిన ఎప్పుడు అన్యాయం చేయదు. మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఎప్పుడు కామెంట్ చేయదు. మన సామెతలు 17:5 ఉంటుంది. ఏంటంటే భేదాలు ఎక్కిరించి మానండి. మీరు గుడ్స్లో ఉంటారా, మీరు ఏకదిలో ఉంటారా, అలా ఎక్కిరించి మనం ఎక్కిరిస్తారంట. సృష్టికర్తను నిర్మించినట్టు. ఈ బైక్ నేను తయారు చేశాను, ఏమి బాగోలేదు అన్నాను అనుకోండి. ఈ బైక్ అన్నట్టు కాదు, దీన్ని తయారు చేసిన ఎవరు? నేను, నన్ను అన్నట్టు. అవునా కదా? మనం ఏం చేస్తుంటాం? మాట వస్తే ఏమంటాం? ఏంటమ్మా పెళ్లి కూతురు ఎలా బాగానే ఉంది కానీ చట్టు ముక్కు అంటాం. ఏమన్నా అనలేదు? ఎవరు అనలేదు. ఏంటి చట్టు ముక్కు అంటాం, తరిమమ్మ వాళ్ళు అంటాం, ఏంటి నల్లగన్న వాళ్ళు అంటాం, పొట్టోళ్ళు అంటాం, బారోళ్ళు అంటాం. నేను ఒక ఇంటికి దూరదర్శనం వెళ్ళాను సీనండి. వెళ్తే ఆ సిస్టర్ అంది ఆయన భర్త గురించి కొన్ని మంచి మాటలు చెప్పి, నేను చూస్తుండగానే వాళ్ళ భర్త కలిమి చేసింది. బంగారం అయ్యా, మా పట్టుదలకి మా బంగారం అంటుంది ఆ భర్త. నా ఇల్లు నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పొగిడిందా కాపీ చేసింది అర్థం కాదు. కొన్ని మాటలు పది మరణం ఉంటాయి. మీకు అది అర్థమైతే అర్థం చేసుకోండి. ఏముంటుంది? మా పట్టుదలకే మా బంగారం. బంగారం మాత్రం బంగారంగానే ఉంది. కానీ సరే మంచిగానే తీసుకున్నాం, కానీ ఎక్కిరించుకోవాలి. ఎక్కిరించొద్దు అని చెబుతుంటే ఎక్కిరిస్తామా? ఎక్కిరించమంటే మీరు ఎక్కిరించారు లేదు, చాలా మంది ఎక్కిరించారు. ఏంటి ఎక్కిరించామా? ఎక్కిరించారు. మా ఊరిలో మీకు అర్థమైన భాష చెప్తారు. ఎవరు నిలబడిన వాళ్ళు ఉంటే హలో చెప్పండి సార్. హలో మంచోడు తలకే పైకి ఎత్తాను మాట చేస్తాను జాగ్రత్త. మా ఊరిలో మేము అమూసులుగా ఉన్నప్పుడు అక్కడ
ఏడుపు రాముడు గారు ఒక అరుగులు చెట్టు మంచినీళ్ళకి సంబంధించి రేవులు ఉంది. ఆ కూర్చొని సరదాగా ఎవరో ఎక్కించేవారు. ఒకసారి నేను బాగా జుట్టు పెరిగిపోయింది, అసలే కారణం నల్లగా ఉంటాయి కదా, నా మొహం నేను చూసి భయపడ్డా ఒకసారి. నేను అవసరం ఉన్నాను అక్కడ ఉండేవాడు అనమాట. ఇప్పుడు మాది పట్టొచ్చో మాది బొగ్గులొచ్చి బాగానే ఉన్నాను, నేను కొంచెం పర్లేదు 100%. రామరాజు గారు విన్నారా ఏం కదా, నీళ్ళు రోజులు బాగా మన క్వాలిటీ కాబట్టి ఏంటి. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఎవరో సిస్టర్కి మ్యారేజ్ అయింది మా ఊళ్ళో. ఏదో గొడవ వచ్చి ఇంటికి వచ్చేస్తే, అరే పాప గొడవ వచ్చిందంటే ఇంటికి వచ్చేసిన అంటే నేను కామెంట్ చేశాను, అరే బాగా కడిమా ఉందిరా, ఎంత కామెంట్ చేస్తాడు అని కామెంట్ చేశాను. నాకు పెళ్ళి అవ్వకముందే నేను పెళ్లి చేసుకోకూడదు, సేవ చేయాలంటే దేవుడు శిక్షించాడు. నీకు వివాహం అయింది, వివాహం అయిన తర్వాత ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, తర్వాత మగపిల్లలు పుట్టాలని పెళ్ళి అవ్వకముందే కల వచ్చిందని. నాకు పెళ్ళి అయిన రోజు సాయంత్రం నేను సాక్ష్యం చెప్పాను, దేవుడు నాకు ఇలా దర్శనం చూపించాడు అని. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు దేవుడు పాపని ఇచ్చాడు. తర్వాత పాపని వాళ్ళ పేర్లు ఏం పెట్టాలో దేవుడు దర్శనంలో చూపించాడు. సరే అయిపోయింది. మీరు మళ్ళీ మాకు అయ్యా మాకు ఏం పేర్లు పెట్టాలి, లేదా మాకు ఎవరు పడతారు దర్శనాలు చెప్పండి అంటే ఆయన ఇదే చెప్తారు, ఆయన ఎవరిపోతే చెప్పలేదు. మీరు మార్పుస్ పొందాలని ప్రార్థన ఏమైనా చేస్తాను ఏంటి, కొత్త రూల్స్ తీసుకురామని ఏంటి. అప్పుడేదో ఆయన చూపించారు కాబట్టి చెప్పడం కూడా తప్పైతే అది కూడా మా ఏదో కంట్రోల్ చేస్తున్నాం. దేవుడు చెప్పినట్టుగా మా అమ్మాయి పుట్టింది ఇక తాటకి వెళ్ళి ఉండేది. అక్కడ సుదర్శనయ్య గారు వచ్చి, ఎవరో ఈ పాప ఎవరో అన్నారు. మా అమ్మాయి అంటే చూస్తుంటే బస్సు బొగ్గులాగా ఉంది పిల్ల, ఎలా ఉంది. ఆయన మన పాపేనయ్యా, నాకేమో బాగానే నాకు ఎవరి పిల్ల బుద్ధిగా కనపడతలేదు. కాలి పిల్ల నాగేశ్వరి గారు, ఎవరి పిల్లలు వాళ్ళకి అందంగానే కనపడతారు, చూసేవారికి సరిగ్గా కనపడదు. కానీ ఏమది ఎక్కడ కనపడుతుంది అమ్మాయి, బాగా కనపడుతుంది. ఎంతమంది ఓడేస్తారు నాకు, అవునా కదా. ఉంది నాకు బాగా కనపడుతుంది. ఆయన ఎవరి పిల్లలు నలిపని అనలేదు, కానీ తర్వాత నాకు అర్థమైంది విషయం. ఎవరు అన్నారు, సూజాయి గారు పుట్టినప్పుడు తెల్లగా మనకి ఏంటి ఇప్పుడు నలిపోయింది ఏంటి అన్నారు. తర్వాత నేను ఏంటి ప్రభావాన్ని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే గత కాలంలో నేను అంబస్తుడిగా ఉన్నప్పుడు ఎవరో సహోదరిని మన దీర్ఘలో ఉండేవారు ఎక్కిరించాను. నేను కాకి నెలకొన్నాడు ఎక్కిరించాను. మనం ఏదో తెల్లగా ఉన్నట్టు దేవుడు వచ్చేసాడు. ప్రభా మా అమ్మాయి పేర్లు చెప్పకూడదు, నేను చెప్తే మళ్ళీ పనిష్మెంట్ ఆయన ఊరుకోడు. సరి చేసుకునేలా ఉండాలి, మళ్ళీ దాని మంత్రం దగ్గర ఉండకూడదు. అయితే నేను దేవుడి దగ్గర సరి చేసుకున్నా, తప్పు ప్రభా నేను అట్లా అనకూడదు, ఎవరిని అలా ఎక్కిరించకూడదు అని అనగానే నేను కొద్ది రోజులు ప్రార్థన చేశాను. తర్వాత నుంచి చాలామంది మా అమ్మాయిని చూసి, మీ అమ్మాయి బాగుంటాయి శుద్ధ కూడా ప్రార్థన చేశాను. మా అబ్బాయి కళ్ళగా ఉండేవాడు, మా అమ్మాయి నల్లగా ఉంది. మా అబ్బాయి కళ్ళ కన్నా మా అమ్మాయి కళ్ళ పెరిగింది. సరి చేసుకుంటే దేవుడు ఏదైనా చేయగలడు. మా అమ్మాయి గురించి చెప్పాలని నా ఉద్దేశం కాదు. నేను చదువుతున్నాను, మీ ఇంట్లో మెల్లకన్ను మనవాళ్ళు మనవరాళ్ళు, లేకపోతే చట్టుముక్కోళ్ళు, లేకపోతే పంట తలగేవాళ్ళు, ఎత్తుకోళ్ళు, ఇలాంటి పిల్లలు బ్రీడ్ మీకు రావాలంటే కనపడడం అందరినీ ఎక్కించండి. ఆటోమేటిక్గా మీ తర్వాత వస్తారు. తర్వాత మీకు రావాలనుకో మీరు ఏం చేయాలి, కనపడడం అందరూ ఏం చేయాలి, మీరు కొత్తగా ఎక్కడెక్కడో ఎక్కించవసరం. నాకన్నీ నానా అని అంటారు. అప్పుడు నల్లకన్ను ఉందయ్యా, చట్టుముక్కు ఉందయ్యా. ఏం నల్లకన్ను తప్ప, చట్టుముక్కు ఉంటే తప్ప. మనం తయారు చేస్తున్నాం చెప్పండి, ఎవరు తయారు చేశారు? చేయి చూపించారు సార్, చేయి చేసుకోండి. దాన్ని ఏసే తయారు చేశారు, అవునండి. అందరిని ఎవరు తయారు చేశారు? ఇప్పుడు మెల్లకన్ను ఉన్న ఎవరు తయారు చేశారు? ఇప్పుడు మెల్లకన్ను అంటే ఎవరన్నట్టు తయారు చేసిన అన్నారు. తయారు చేసిన వాళ్ళని అన్నాం. అనొచ్చా మనం? మాట్లాడినట్టు ఎవరు అనొచ్చా మనం? అనకు. అన్నావా లేదా? అన్నావా లేదా చెప్పండి. ఏం చేయాలి మనం? చదివేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ స్టోరీలో నేను వెళ్ళిపోతున్నాను, వెనక్కి వచ్చేసాడు. 21 సామెతలు 2 సమయాలు 21 జరిగిన విషయం ఒక మాట చెప్పేస్తున్నాను.
ఎవరికైతే మాట ఇచ్చి, ఎవరికైతే ప్రమాణం చేసి వీళ్ళు మీకు ఏ హాని చేయము, నిశ్చింతగా ఉండండి అని యెహోషువ టైంలో మాట ఇచ్చారు పితరులు, సౌలు శిలలో వారందరిని చంపేశారు. వారిని చాలా మందిని చంపేశారు. దేవుడు పక్షపాతి కాదు, చెప్పండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయాధిపతి. ఆయన ప్రమాణం చేసిన దాన్ని తప్పడు, మనం ప్రమాణం చేసిన దాన్ని మర్చిపోడు. చెప్పండి అన్నమాట. నీకు ప్రమాణం చేసేప్పుడు ఆలోచించి ప్రమాణం చేయి. ఇచ్చేప్పుడే ఇస్తానని చెప్తే ఇవ్వు, ఇవ్వలేకపోతే ఇవ్వలేనని చెప్పు. లేకపోతే నాకు కలిగి ఉంటే ఆ రోజు అవకాశం ఉంటే ఇస్తానని చెప్పు. మాట ఇవ్వమాక, మాట ఇవ్వమాక. హైదరాబాద్లో కోటి బజార్ అని ఉంటుంది, ఎవరు తెలుసా మీకు? ఎవరికన్నా హైదరాబాద్ నా చిన్నప్పుడు కోటి బజార్ కావాలని వెళ్ళేవాడు మనోడు, హైదరాబాద్ వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు బ్యాగ్ వాళ్ళు 5 చెప్పారనుకో, వీళ్ళు మాట వస్తుంది 2.5కి ఇస్తావా అని అని అంటే అది ఇస్తా ఉన్నారు అనుకో, కాబట్టి వద్దు నేను చెప్పాడు. వాళ్ళు ఏమన్నా కాదు మాట ఆడిచింది వాళ్ళ భాష వండర్ఫుల్ ఉంది. ఏం ఆడించమంట? ఏమన్నావు? నీ మాట నీకు పట్టించింది అన్నట్టుగా మాట ఆడి తీసుకుంటావు. సీరియస్ అయ్యారు. అప్పుడు పిల్లలు ఏమయ్యారు, ఫుల్లాగా అయిపోయారు. ఇది తప్పనిసరిగా చాలా మంది చెప్పారు, అయ్యా గోక్కున్నాం మాట అడిగేసిన వెంటనే ఒప్పేసుకున్నాడు. మనం తొందరగా ఒప్పుకోరు. మన అన్నలు 500 కాంచి 450, 480, 350, 300, 250 అట్లా తగ్గించి వాళ్ళు వెంటనే ఏం చేశారు? సర్లే అన్నారు అనుకో, ఇంకా తక్కువ ఉంటాము, 500 ఇంకా 200 తక్కువ ఉంటాము. నా భాష అర్థమైంది. నా మంచి ఏంటి మాట్లాడితే ఏం చేయాలి? అక్కేవాడు మాకు తెలుగుగా ఇంగ్లీష్ అమ్మని చెప్పేదా? తెలుగునా చెప్పేది? నాకు డౌట్ అది మేము అర్థం చూద్దాం. నేను చెప్పేది కానీ అర్థమవుతున్నది. మాట్లాడితే చేయాలా లేదండి? మాట ఇచ్చారు దేవుడు బిడ్డలే, యెహోవా పేరట మీకు ఏ హాని చేయము. చెప్పారా చెప్పలేదా? చెప్తే సౌలు బిడ్డలు ఏం చేశారు? వీళ్ళందరినీ సౌలు పరిస్థితి ఏం చేశారు? చంపేశారు. దేవుడు దావీదు మొరపెడితే ఏమన్నాడంటే, మీరు మాట ఇచ్చి తప్పారు, నిబంధన చేసి తప్పారు, ప్రమాణం చేసి తప్పారు. ఇంకోటి అంటే పేదలకి మీరు అన్యాయము చేశారు, దాసులకి మీరు అన్యాయము, వాళ్ళకి మీకు ఏ అపకారం చేయలేదు, కానీ మీరు వారికి అన్యాయము చేశారు. మీరు అది సరి చేసుకుంటేనే నేను మీకు సహాయం చేయగలను. కరువు పోవాలి అంటే దేవుడు ఏమన్నాడంటే పాపాన్ని సరి చేసుకోండి అని చెబుతున్నాడు. సమస్య పోవాలంటే దేవుడు ఏం చెబుతున్నాడంటే మీరు దేవుడికి వ్యతిరేకంగా చేసిన మాట విషయంలో, మాట్లాడిన మాట విషయంలో, ప్రవర్తించిన ప్రవర్తన విషయంలో, చేసిన నిబంధన విషయంలో, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ విషయంలో మీరు పొరపాటు చేసిన ఆ స్థితిని మీరు సరి చేసుకోండి, నేను మీకు సహాయము చేస్తాను. కరువు ఎందుకు వచ్చిందయ్యా అంటే చేశారు మీరు, ఆకాని పాపం చేశాడు, వచ్చిందా లేదండి సమస్య కుటుంబానికి? ఇశ్రాయేలు మొత్తానికి వచ్చిందా లేదండి సమస్య? యెహోషువ కూడా ఏడ్చారు ఆ టైంలో. తప్పండి, ఒకరు చేసిన అందరి మీద పనిచేస్తాయండి. మీకు తెలుసో లేదో అమ్మా, ఒక కుమార్తె కనుక తప్పు చేసి ఏదన్నా విశ్వ వివాహం చేసుకుని వెళ్ళిపోతే మరి ఆ పిల్ల స్వభావం అదే అని వదలరు. ఆ తల్లిదండ్రుల్ని ఏం కాదులా కొడతారో, నీకు పెళ్ళయ్యి నీ పిల్లల పరిస్థితి వస్తే కానీ నీకు అర్థమైంది తప్ప అప్పుడు దాకా నీ నోరు కుదురుండదు, కత్తిపోటులాగా మాట్లాడతాం. అది పొజిషన్లో ముందు ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మా పెద్దలు చెబుతారు, పిల్లలు మనం కన్నాం కానీ ఇది చెప్తారు చూసారా? ఏంటి ఎవరన్నా ఇష్టపడతారండి? నా కూతురు అవ్వాలి, నా కొడుకు అవ్వాలని ఇష్టపడతారా? ఏదో పరిస్థితి వల్ల జరిగితే ఎందుకు బాధపడతారని బతుకున్నంత కాలం వీళ్ళ కూతురు ఎలా చేసింది నాకు తెలిసి చచ్చిపోయి సమాధికి వెళ్ళేదా వదలరామని వెళ్ళాలనిపిస్తుంది. తప్పు చేసింది ఒక్కటే, లేకపోతే కుర్రోడు తప్పు చేశాడు, తండ్రికి బాధే, ఆ కుర్రోడు వల్ల ఆ తల్లికి బాధ, బంధువులకి బాధ. తప్పు చేసిన ఎవరు? ఒక్క తప్పు చేసి ఎంతమంది భారం అయ్యాలి? ఎంతమంది అలాంటి సమాజంలో మనం ఉంటున్నాం. క్రైస్తవులు అందరూ బాధ కలిగిన వాళ్ళకి ఓదార్పులా ఉండాలి నీ మాటలు.
కష్టంలో ఉన్న వాడిని ఆదరించేలాగా ఉండాలి నీ మాటలు. ఎవరికి సమస్య వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తా ఎక్కువ సమయం, ప్రభా వాళ్ళకి ఈ టైంలో శక్తిని ఇవ్వయ్యా, నింపరాన్ని ఇవ్వయ్యా అంటే నేను మామూలుగా మాట్లాడినా వాళ్ళు ఏమన్నా వేరేలాగా సేపుగా ఫీల్ అయితే ఏమన్నంత వేయిస్తున్నాను. వాళ్ళు ఏదైనా సమస్యలు ఉండాలి. నేను మామూలుగా నేను మాట్లాడచ్చు, నేను ఆత్మీయంగా సేవకుడు కాబట్టి తమిళ అంటుంది, నా పిల్లలు అంటుంది కాబట్టి నేను మాట్లాడచ్చు. అయినా సరే మీరు మామూలుగా మాట్లాడినా వాళ్ళు ఒక సేమ్గా ఫీల్ అవుతారేమో అన్నంత భయం నాకు. భయం వేసి సాధ్యమైనంత వరకు ప్రార్థన చేస్తాను. కొంతమంది మనస్సాక్షి ఉండదు, మరి దేవుడు నమ్ముతున్నామని గ్రహింపుండదు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేదారు. వాళ్ళ పిల్లలు ఏదన్నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ తప్పారనుకోండి, ఏమంటారు? మీ పిల్లలు ఏం చదువుతున్నారు, కాలేజీకి వెళ్తున్నారా, తప్పు ఇంటికాడు ఉంటారు తెలిసి, 10th క్లాస్ తప్పు ఇంటికాడు ఉంటారని చెప్పి తెలుసు. మరి మీ పిల్లలు ఏం చేస్తారు, కాలేజీకి వెళ్తున్నారా అంటే వీళ్ళు ఏమనమ్మా ఏమో జాతకట్టు అయిపోయినమ్మా అది ఇట్లయితే తెలుగు మాట్లాడతారు వీళ్ళు అంటే అప్పుడు సాటిస్ఫాక్షన్. దెయ్యం లోపలుండే వాళ్ళు ఏడితే కానీ సంతోషం. ఎవరున్నారు లోపల చెప్పండి, అడగొచ్చాము తెలిసి అడగొచ్చాను అసలు ఏంటి. ఎవరన్నా పిల్లలు పెళ్ళి అయిన తర్వాత అవ్వాదంగా వివాహం చేసింది ఎవరు చెప్పండి, తెలిస్తే చెప్పండి. లేదు చిన్నగోడి గారు అవాదంగా వివాహం చేసినారు చెప్పండి. యెహోవాదేవుడేనా? వారి మధ్యలో ఎవరు వచ్చారు చెప్పండి. నువ్వు ఇచ్చిన అబ్బాయి అంటాడా లేదా, సమస్య వచ్చిందా రాలేదా అంటే పెళ్ళైన ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తాయా రావా, సమస్య రాకూడదని ఉండింది. దానిలో ఇక పాస్టర్ గారు పెళ్లి చేసిన వచ్చిందా రాదా సమస్య చెప్పండి. మీరు చేసే పాస్టర్ గారు ఉన్నారా, సమస్య వచ్చిందా రాదా చెప్పండి. ఏదో ఇబ్బంది వచ్చి గొడవ అయ్యి అత్తగారింటి కాంచి పుట్టింటికి వచ్చేసింది. ఏం చేసింది, కూతురు ఇంట్లో ఉంది, 4 రోజులు అయింది. ఈ బంధువులు మామూలు ఉండరు. ఈయనమ్మా అల్లుడు ఎలా ఉన్నాడు, ఎంతగారు ఎలా ఉన్నారు, మామ స్వస్థాకు వచ్చావా, నిన్న వచ్చావేంటి అమ్మా, 4 రోజులు అయిందని తెలిసాడు. 4 రోజులు అయిందని తెలిసా తెలియదండి. దెయ్యాలు లోపల దెయ్యాలు ఉండేవి అంటే ఎందుకు కూడా బాధపడేలాగా ఎందుకు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడితే బాధపడరాదు చెప్పండి, బాధపడతారా బాధపడరమ్మా. అట్లా మనం మాట్లాడవచ్చా? దేవుడు ఇక్కడ ఊరుకోలేదు, మాట ఇచ్చారేం లేదు వీళ్ళు, మాట మీరేరా మీరలేదా. వాళ్ళు ఆశ్రయించారు బాబు, మీకు ఆశ్రయం అయ్యా మమ్మల్ని చంపమాకండి అయ్యా, మా బతుకులంటే మీ దగ్గర నీళ్ళు పట్లు అంటే నీళ్ళు అంటే ఉపయోగపడుతుంది, కట్లు అంటే వంటకి మీకు ఏదో పని చేసుకోవాలి మీ దగ్గర అంటమాట. ఆమె ప్రమాణం చేసి యెహోవా పేరట మాటిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చా, ఇబ్బంది పెట్టచ్చండి. మనం మాటలతో ఇబ్బంది పెట్టమా ఎవరిని. ఆ మనిషి లేనప్పుడు వాళ్ళ గురించి ఎంత సుఖంగా మాట్లాడుకుంటారు. ఇంకా చూసి చెప్పండి, కండ పెరిగింది ఏమన్నా, కండ గురువు పెరిగిన తరపున ఏమన్నా ఈశ్వరుల గురించి చెప్పండి. ఇప్పటి నుంచి ఈ నెల కదా మాట్లాడుకుందాం, అవకాశం ఉంటే నేను వంటలు తయారు చేపిస్తాను. ఇక్కడ వాళ్ళు ఎట్టంట వీళ్ళు ఎట్టంట, ఆ పార్టీ ఎట్టంట ఈ పార్టీ ఎట్టంట, ఆ ఏరియాలో ఎట్టంట వీళ్ళు ఎట్టంట, వాళ్ళ అబ్బాయి ఎట్టంట వీళ్ళమ్మాయి ఏమైనా కలిసి వచ్చేది ఉందా, బలం వచ్చేది ఉందా. మాట్లాడుకుంటామా మాట్లాడుకోవట్లేదండి. ఏదో నేను ఏదో దుర్మార్గున్నాను మేము నిందలేసినట్టు మీరు చిన్న వస్తున్నారు. ఇంకా మాట్లాడుకుంటామా అలాంటి పొరపాటు చేయలేదు మనం, ఇక్కడి నుంచి మానేదాం. పక్కన చెప్పండి అన్నమాట. కష్టంగా చదువుతున్నారు, గోపి కూడా తిరిగేలా చదువుతున్నాడు. స్లోగా చెప్పండి మా పక్కన నిలబడకుండా. నువ్వు అబ్రహాం చరిత్ర డిస్కషన్ చేయి, సంసోను చరిత్ర డిస్కషన్ చేయి, పౌలు చరిత్ర డిస్కషన్ చేయి, బలం పొందుకుంటావు. ఒక దానియేలు గారు, ఫెలోషిప్ దానియేలు గారు, లేకపోతే యేసన్ గారు, లేకపోతే బక్సింగ్ గారు స్టోరీ డిస్కషన్ చేయి, బలం పొందుకుంటాం. ఏంటి డైనింగ్లోకి వెళ్ళి పొల్ల తీసుకొని ఎట్ట తిప్పుతాం, ఏమొచ్చింది నీకు. పొద్దున్న ఇంజనీర్ మనవాడు కొంతమంది జాబ్ చేస్తారు కదా, గోపి గారు తెలుసా మీకు, కాన్స్ట్రక్షన్ జాబ్ ఏంటి ఇంజనీరింగ్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, 4 క్యారీ బ్యాగ్ అయ్యా 14 4 క్యారీ బ్యాగ్ ఇవ్వండి అని చెప్పి డైనింగ్ టేబుల్ పెట్టుకుని ఆహా అని పీల్చుకుంటూ వచ్చిందా బలంగా ఉన్నా. అసలు మీరు ఎవరు స్పెషల్, నువ్వు దేవుడు కుమారుడివి, దేవుడు కుమారుడివి, కంపెనీ నీకు
ముసలమ్మ వచ్చట్లేదు ఎందుకు నీకు? కంపు పీరుతున్నావు పెరచట్లేదా? ఎక్కడుంటే మాకు తెలియదు స్లోగా తెలుస్తున్నాను. ఎవరు చెప్పమాకే మన ఎవరో పాస్టర్ గారు నన్ను చెప్పాడు, జీమెయిల్ ఈమెయిల్ కన్నా ఫీమేల్ స్పీడ్ అన్న. ఆయన చెప్పాడు, నేను అట్లా నేను చెప్పలేదు, నాకు అందరూ సమానం. సగటుకి మనిషి సైన్స్ ప్రకారం రోజు 25,000 పదాలు మాట్లాడు పురుషుడు. సిస్టరోళ్ళు గొప్పోడు, వీళ్ళు 45,000 పదాలు మాట్లాడు. పెన్ను అంటే ఒక పదం మాట. ఇక నువ్వు చెవులు పడితే ఈ కడుపురం ఆగదు. ఇక ఎంతమంది ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు? ఎంతమంది ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఏంటి ఇక్కడ ఒక మాట ఇవన్నీ చెప్పాలని నా ఉద్దేశం కాదు, నేను నా ఆలోచన కూడా లేదు. దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడు? నేను దావీదు గారి వాక్యం చెప్పాలి, ముస్తాబాద్ వెళ్ళాలంటే ఆయన వాక్యం కూడా ఆపేసి నేను చెబుతాను. కాసేపు వాక్యం చెప్పి ఇద్దరు చదువుదాం. ఒక మాట ఏంటంటే, పేదలకు సహాయం చేయమంటే చేయలేకపోతున్నాం. కనీసం మనకి మాట ఇచ్చి నెరవేర్చలేదు. వాళ్ళు శరణార్థులుగా వచ్చి మన దగ్గర ఆశ్రయం కోరుకుంటే వాళ్ళకి అన్యాయం మనము చేయలేదు. మనకన్నా తక్కువ వాళ్ళతో దెబ్బలాడగలరు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? పిల్లల్ని కొడితే తిరిగి పట్టగలరా? పిల్లల్ని కొట్టినప్పుడు చాలాసార్లు నేను మీకు సీక్రెట్ చెప్తాను, అటు ఇటు తలిపేసుకుని బెల్ట్తో నేను కొట్టుకున్న రోజు ఏం చేసేవాడిని. వాళ్ళ బయలురావాళ్ళు కొట్టినప్పుడు కూడా మాకు బాధ వేస్తే ఏం చేసుకునేవాడిని నేను? ఏంటి భార్యని కొట్టకూడదు. భార్యని కొడతారు, తిరిగి కొడతారని నాకు అర్థం కాదు. తిరిగి చెప్పాలి, తిరిగి చెప్పాలి. భార్యని కొడితే గోపి వాళ్ళు తిరిగి కొడతారా? భార్యని నేను మాట్లాడితే ఏం చేస్తారు? భార్యను కొట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరన్నా? ఏంటి పోస్టల్ గారు అయితే కత్తి తీసుకున్నప్పుడు పడేవాడు. మరి వాస్తవం కదా, కానీ నాకు ఎవరు చెప్పారు లేదు. అందుకనమ్మా మనం కామెంట్ చేయాలని కాదు, సేవకులు కాబట్టి. మారకు ముందు ఇగే వాళ్ళు కూడా ఏర్పడబడ్డాడు కత్తి తీసుకోండి. పాపం వాళ్ళు బాగా అక్క ఇక్కడే ఉండేది కదా, సంపూర్ణత్య. ఆమె కూరగాయలు కొయ్యలేదని కింద కూర్చోలేదు, మంచం మీద కానీ కొయ్యలేదని నేనే కూరగాయలు కూర్చోలేదు, కింద కూర్చో సేవ చేస్తున్నప్పుడు. సునీత చెప్పారు, బాబు ఈయనే కూరగాయలు ఒక రకంగా చెప్పచ్చలేదు కానీ బట్టలు ఈయనే ఉతికేవాడు. ఇంకున్నట్టుగా ఆయన బట్టలు ఒకేసారి ఆమె బట్టలు కూడా పరిచర్య ఎంత బాగున్నప్పుడు చేశారు. పరిచర్య బాగా చేశారు. అంటే ఇప్పుడేమో మా మంచం దగ్గరికి రావాలండి. ఏం రావాలి మన దగ్గరికి? మంచం దగ్గర గాయ, టీ, కాఫీ. నేను ఒక ఇంటికి వెళ్ళాను, టిఫిన్ పెట్టింది తింటున్నాను. నేను మంచం కింద గ్లాస్ ఉంది, మంచి కింద పెట్టారు, పై పెట్టారు, మంచి పెట్టాను. నేను వచ్చేది ఈయన తింటా ఉండి మంచినీళ్ళు అవుతున్నాయి. ఇక అడగలైన గబ్బా భార్య వచ్చి గ్లాస్ తీసుకుని ఎత్తుంది. నాకేమో ఆశ్చర్యం వేసింది. అన్నయ్య పాపం ఒంగోలు గ్లాస్ కూడా తీసుకోలేదని డౌట్ వచ్చేసింది. ఎప్పుడో లేదు, చిన్నప్పుడు చూశారు. మళ్ళీ పాస్టర్ గారు గ్రంథాలు కొద్ది ఏం చూద్దాం అనుకోమా. ఏంటి అంత గొప్ప వాళ్ళమ్మా, అలా పరిచయం చేసిన వాళ్ళు కొడతారు మీరు. ఏంటి మీరే భార్యలా ఉంటారు, వాళ్ళే భర్తలా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పరు, దేవుడికి ఆరోగ్యం ఇచ్చిన కాక, దేవుడు ఇల్లు ఇచ్చిన కాక, దేవుడు ఆయుష్ ఇచ్చిన కాక, మీరే భార్యలా ఉంటుంది కాక. నేను ప్రార్థన చేసుకున్నాను, నా భార్య ఎప్పుడు పాపం చెగిరి తన్ని శుద్ధి చెబుతాను ప్రభావ. ఇన్నిసార్లు ప్రార్థన చేసుకున్నాను. నేను ఎప్పుడు అనలేదు, వాళ్ళు లేకపోయింది. ఆమె నిలబడి నేనే మంచి వాళ్ళు అంటారు. సిద్ధపాటు మాట కూలీలప్పుడు బ్రష్, టంక్లర్, పేస్ట్ సిద్ధపాటు లాగా సిద్ధం చేసుకున్నాను. ఏంటి అట్లా క్రైస్తవుడు అండి. ఏంటి మరి క్రైస్తవుడు అండి? తెలుగులో బాగా చదువుతున్నాను. క్యాన్ తీసి మా అమ్మ ఉంటే పక్కకు నువ్వు పోయి నా అమ్మని చూసుకుంటే ఎవరైనా చెప్పి మనం వెళ్ళాలి. ఆ కావాలని చూసిన ఏంటి అంటే అలాంటి మనసు కలిగి వెళ్ళాలి. అది ఈ బైబిల్లో ఉన్న సారం. బైబిల్ ఉన్న సారం. ఏదో పాపం బాధలో ఉండి వాళ్ళు వచ్చే సభ్యతరేమో అని ఏదో అబద్ధాలు ఆడుకోలేదు, వచ్చి ఏ దగ్గర కట్లు కొట్టుకొని నీళ్ళు పోసి ఏంటి నీళ్ళు తోడుకుని ఉంటే వాళ్ళు సంపేయించండి బాబు. దేవుడు న్యాయం కలిసి దేవుడు కదా.
మీ కరువు ఎందుకు వచ్చినట్టున్నారు? అన్యాయంగా మీరు చంపేశారు. దావీదు వెళ్తాడు, ఎద్దయ్య మొత్తం వెళ్ళిపోయి వాళ్ళు కొంతమంది ఉంటే అది చెప్తారు, మేము ఏం చేయమంటారు చెప్పండి. దేవుడు మమ్మల్ని మీతో సమాధాన పడమన్నాడు, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే మా కరువు పోయింది. ఎందుకంటే మేము మీకు మా పితరులు మీకు అన్యాయము చేశారు. దేవుడు సన్నిధికి వెళ్తాం ఈ సమస్య పోవాలి. దేవుడు ఏమన్నాడండి? సమాధాన పడండి, మీరు తప్పుని తెలుసుకొని దిద్దుకోండి. అబ్రాహాము గారు చెప్పాడు, తుఫాన్ మీ మీదకి వచ్చిందా, వరద మీ మీదకి వచ్చిందా, సునామీ మీ మీదకి వచ్చిందా, భూకంపం మీ మీదకి వచ్చిందా, మనుషులందరూ అయిపోయారా, అనారోగ్యం అయిపోయారా, అప్పులు అయిపోయారా, కరువు వచ్చిందా, మీరు మోకరించి అగ్ని తలిపేసుకొని, ప్రభా నన్ను ఏం చేయమంటావు, నీకు వ్యతిరేకంగా నేనేం మాట్లాడాను, నీకు వ్యతిరేకమైన స్థలాలకు నేను ఎక్కడికి వెళ్ళాను, నీకు వ్యతిరేకమైన పనులు నేనేమి చేశాను, నేను ఎవరితో సమాధాన పడాలి నాకు తెలియచేయండి ప్రభా అని అడగాను. అప్పుడు కనుక దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అది ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆ కీడుని మేలుగా చేస్తాడు. ఆ సమస్యని దేవుడు మేలుకరంగా మార్చేస్తాడు. నువ్వు దిద్దుకోవాలి. స్టోరీ అంతా చెప్పింది. అందుకని దావీదు సైతం రాజు దిద్దుకుంటాడు. దిద్దుకుంటే వాళ్ళు అంటారు, నాకు ఇశ్రాయేలుతో పగేమీ లేదంటారు. ఎవరితో పగేమి లేదంటారు బాబాడు? ఇశ్రాయేలుతో పగేమి మాకు లేదు, మీ వల్ల మాకు ఇబ్బంది ఏమీ కాదు. సౌలు కుమారులు ఇలాగా చేశారు. ఆకాన్ని పూర్తిగా నిర్మూలన చేసినట్టుగా సౌలు కుమారులు పరిస్థితులు యోనాతాను కుమారుడు ఒక అతన్ని మినాయించి నిజంగా సరి చేసుకుంటాడు. నిజంగా ఏం చేసుకుంటాడు? దేవునికి వ్యతిరేకమైంది ఏది ఉందో అది సరి చేసుకుంటే నీకు ఏది లోటుకుందో దేవుడు అది కూడిస్తాడు. ఏది అక్కర్ల ఉందో దేవుడు నీకు ఇస్తాడు. ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో మంచిది కావాలని దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య దేవుడు తీసేస్తాడు. కాబట్టి దేవుడు చెప్పింది చేయాలి. నువ్వు సమాధాన పడు అంటే పడాలి, తగ్గించుకోవాలి. నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టే, అది నీకు దేవుడికి తెలుసు, నాకు దేవుడికి తెలుసు. దాన్ని విడిచిపెట్టేయాలి. ఈ అధ్యాయంలో నేను చూడండి 14వ మాట నేను ప్రార్థన చేస్తాను. 21 2 సమయాలు 21:14. సౌలు ఎముకలు అతడి కుమారుడు యోనాతాను ఎముకలు బెన్యామీను దేశమును చీరిన సేనాలోనున్న సౌలు తండ్రికి కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఇలాగ చేసిన తర్వాత దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించాడు. ఏం చేశాడంట? అప్పుడు ప్రార్థన ఏం చేశాడు దేవుడు? ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ పరిస్థితి నిర్మూలన అయిపోయారు. తర్వాత ఇశ్రాయేలుకు ఉన్న పద్ధతి మీకు తెలుసుగా, వాళ్ళందరూ వారి సొంత ప్రాంతాలకి వారు ఎక్కడ చనిపోయినా వారి ఎముకలన్నీ తీసుకొని వారు అల్మర్లో పెట్టుకుంటారు. అంటే వీళ్ళు మా తాతయ్య, అవి మా ముత్తాతయ్య, ఈ మా ఫలానాలు అని వాళ్ళ ఆచారం ప్రకారం ఈ ప్రాసెసింగ్ చేస్తారు. అదే బైబిల్ క్లాస్లో మీరు ఉన్నారు కదా, బైబిల్ క్లాస్కి రండి, మీకు వాక్యం బాగా అర్థమైంది. కానీ లేకపోతే జూమ్లో మీ డ్యూటీలు ఏమన్నా పరిస్థితులు ఉంటాయి. ఎంత 30 అని చెప్తున్నారు. నేను నా మొదటి రాజు గురించి చెప్పాను. మొదటి రాజులేనా ఏమ్మా వచ్చారా? కొంతమంది వచ్చారు. మొదటి రాజుల గురించి చక్కగా చెప్పాను. రండి, మీరు ఖచ్చితంగా విరిగిన కత్తితో యుద్ధం చేయలేం. ఈ బైబిల్ తెలుసుకుంటే ఈ ఖడ్గం దీంతో సైతాన్ని సునాయాసంగా ఓడించాడు యేసుప్రభువు. మనం ఓడిస్తాం. ఇదిగో వాక్యం ఎలా రాయబడింది అంటాడు. సాతాను ఏమైపోతాయి? పారిపోతాయి. సమస్యలు కూడా పారిపోతాయి. సమాధానం ఉండేది, ఆశీర్వాదం ఉండేది. దీన్ని బాగా తెలుసుకోవాలి. నేను చెప్పింది నమ్మమాట ఏంటి? ఎవరో చెప్పిన వాక్యం అట్టబడితే తిన్నాను. ఈ వాక్యం చెప్తే, ఈ వాక్యానుసారం నేను చెప్తేనే నమ్మండి. అది నీ జీవితానికి ఆశీర్వాదం. జీవితానికి మీకు దయచేసి గమనించుకుంటున్నారా? టోటల్గా దేవుడు చెబుతున్నాడు, కరువు పోవాలంటే దావీదు మీ పితరులు ఏదో బానిసలకు వచ్చిన వాళ్ళకి అన్యాయం చంపేశారు. అన్యాయమా కాదా చెప్పండి? వాడు కట్లు పడుతున్నారు, నీళ్ళు చేస్తాను, వాళ్ళు తిరగబడ్డారా? తిరగబడుకున్న వాళ్ళు పట్టొచ్చా చెప్పండి? చెప్పండి. భర్తలు ఏమంటారు? అది తిట్టారు కట్టుకుంటారండి అంటారు. ఏమంటారు? వాళ్ళు తిరిగి పడతారు. నేను ఉంటాను మాట్లాడలేదు. నువ్వు దేవుడు మాట వింటున్నావా? దయచేసి అలా చేసుకో. మా చర్చిలో ఎక్కడ హంసాబాద్ వెలట్టు మా సంఘాలు ఇట్లా కూర్చారు. మగపిల్లలందరూ దేవుడు. మగపిల్లలందరూ ఎవరో ఎక్కువ శాతం దేవుడు. భార్యలు ఎవరు కొట్టినా
నోరు తెరిచి ఎవరు చెప్పరు. భార్యలు కొట్టినా నేను నా లైఫ్లో చూశాను. భర్త కొడితే భార్యను చెప్పిన ఉండాలి, కానీ భార్యలు కొడితే భర్త చెప్పినోడు లేదు, చెప్పుకోలేదు. మీరు కూడా అయ్యగారు మమ్మల్ని కొట్టద్దన్నారు కదా అని మీరు ఆ డ్యూటీ తీసుకోమన్నారు. ఏమి అవును కదా, మనం ఏమి ఇస్తామో నేనైనా మీరు ఒకటేరు, దానికి లేదు. ఒకటే, ఏ పాపం అయితే ఉందో దానివల్ల నీకు నెమ్మది లేదు. ఏ పాపం అయితే ఉందో అది నేను ఏళ్తాం. ఏ పాపం అయితే ఉందో అది నేను బానిసలుగా చేస్తాను. ఏ పాపం అయితే ఉందో అది నీకు సంతోషాన్ని ఉంటుంది. నేను చెబుతున్నాను, కొవ్వొత్తు ఒకటి వెలిగింది అనుకోండి ఇంట్లో, ఎంతమందికి వెళ్తుంది నుంచి చెప్పండి? గది మొత్తానికి. అవునే కదా, నువ్వు సరి చేసుకో, నీ బిడ్డలు మారుతారు, సరి చేసుకో నీ భర్త మారుతారు, సరి చేసుకో నీ భార్య మారుతారు, సరి చేసుకో నీ ప్రాంతానికి ఆశీర్వదకరంగా. దావీదు చెప్పిందల్లా సరి చేసుకుంటారు. రాజేంద్రుడు కూడా బానిసుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు మేము అపకారమే చేశాం, మీకు ఏం చేశారు? మేము అపకారమే. ఎంత తీర్చుకున్నాడు చూడండి. కొన్ని సందర్భంలో 20 రోజులు అంటాడు దావీదు, నేను నరుణ్ణి కాదు ఒరుగుని అంటారు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఏంటి, నేను కొన్ని వాక్యాలు రాబెట్టాం అనుకున్నాను, బీ కేర్ఫుల్ అని పెట్టి. ఏంటి, నేను నన్ను బట్టి అని మనసు ఎప్పుడు వచ్చిందో అపవాదంలోకి వచ్చినట్టు ఇలాంటి రాబిద్దాం అనుకున్నాను. రాబిండి అని ఎవరు అంటారు? ఏంటి ఇలాంటి దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు తోడు అని కూడా అలాగే దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు. చాలా మంది అంటారు, ఇంత ప్రేమిస్తున్నాడా అంటే ఏమంటారు? ఆకాశం అంటారు. మరి నీవు ఈ భార్యను ఎంత ప్రేమిస్తున్నావు? ఇంత భర్తనే. మా అత్తగారు ఇంకా పరలోకం లేదంటే భూమి మీద ఉన్నారు. నన్ను ఎంతమంది ఉన్నారు? మా అత్తగారు భూమి మీద ఉన్నారు. పద్మక్క భవని గారు పద్మ ఉన్నారా? వాళ్ళు ఎంత ప్రేమించారు? మనం ఏసీ ఎంత ప్రేమిస్తున్నారు? కొని చాలా కాలం తర్వాత అత్తగారి ప్రాణం గురించి చెప్పాలని చెప్తున్నాను. ఈ మధ్యకాలం చెప్పలేదు కదా, అయ్యగారు ఎప్పుడు అత్తల ప్రాణం గురించి చెప్తాన్నారా? మర్చిపోయారు. సరే, ఒక మాట సమాధానం పడితే మేలు నాకేనా నీకు, బుద్ధుకుంటే మేలు నాకేనా నీకు. సమస్య పోయింది. సమస్య పోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేసావో చెప్పుకోవాలి. ఎక్కడ వేయించి మాట్లాడావు. ఊత పదాలు అన్ని వేరు లాంగ్వేజ్లు వచ్చిన ఎంతమంది ఉన్నారు? నాకు సైతాన్ కూడా వచ్చినప్పుడు లాంగ్వేజ్లు వచ్చేస్తాయి. అయ్యా ఊత పదాలు, బూతులు అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారు? బూతులు అంటారు. వెనకాల ముగ్గురు ఎదురు నలుగురు కదమందరూ వచ్చారు. ఏంటి ఈ మన ఫోన్ కాక చెడ్డక్క బూతులు మాట్లాడకూడదు. అమ్మా కుర్చీలో కూర్చున్న వాళ్ళందరినీ మీరు అక్క అని పిలవండి, లేదా సిస్టర్ అని పిలవండి. ఏమంటారు? మన చర్చిలో తెల్ల జుట్టు ఉన్న వాళ్ళందరినీ బ్రదరు లేదా సిస్టర్ అని పిలవండి. ఎందుకంటే ఇండియా ఈజ్ మై కంట్రీ, బ్రదర్స్ తాతయ్య అమ్మ ఫీల్ అవుతారు. మీరు అట్లా అంటం వల్లేగా వాళ్ళ పాపం ఒక్కోసారి తెల్లమన్నటిని వేరేలా మార్చేస్తారు. మీరు అట్లా అనుకుంటూ ఉంటే సిస్టర్ అనండి, అదేం ఫీల్ అవ్వదు. ప్యాకెట్తో కూడా పని ఉండదు. దేంతో పని ఉండదు? ప్యాకెట్తో పని ఉండదు. మన ఎవరో మామగారిని ఎవరో మా అమ్మ నేను మామగా కనబడుతున్నానా? నాకు ఆ విషయం నా దగ్గర దాకా వచ్చింది, తొందర రాదు వచ్చింది. ఇంకా నాకు ఏమని తింటే మరి నువ్వు ఎందుకు మా అమ్మ అన్నావు? ఆ ఫీల్ అవ్వదు. ఏంటి అలా కాదండి, మనం అడగవసరంలా. సెలూన్ షాప్కి మీరు వెళ్ళరు, కానీ జెంట్స్ వెళ్తే సార్ ఇక మొత్తం ఇక మేము బిగినింగ్ చేసేస్తాం. సరే నీట్గా ఉంటుంది మీ బాధ మీద పడి నేనే కాదని శుభ్రంగా ఉంటుంది, తప్పేమన్నాం. ఎవరు మనసాక్షి వాళ్ళు. నేను వేసుకోమని చెప్పండి, వేసుకోవద్దని కాదు. ఇండియా ఈజ్ మై కంట్రీ, బ్రదర్స్ అండ్ చెప్పండి అందరూ. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళందరినీ చర్చిలో ఏమని పిలవాలి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాగేశ్వర గారు, ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చింది. నాగేశ్వర గారు అని పిలవండి, పెద్దోళ్ళు కాబట్టి. ఒకవేళ మీరు తాతయ్య అనుకుంటే బ్రదర్ అని పిలవండి కావాలి. ఎందుకంటే చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరైనా బ్రదర్ అంటారు. తాతయ్య అంటే బాధ లేదంట. తాతయ్య అన్న బాధ లేదు. నేను చదువుతున్నాను.
మన వల్లే వాళ్ళకి ప్యాకెట్తో పని వస్తుంది. కేవలం కారణం మీరే. కారణం ఎవరు? మీ తరపు నేను వాదిస్తున్నాను. లాయి కూడా వాదించారు, లాయి కూడా వాదించారు. దేవుడు రాదు. మా పాస్టర్ గారు మంచోడు అవ్వాలనుకుంటున్నాను. కుర్చీలు కూర్చోవడం తక్కువ. ఏమన్నా తుడుచుకొని పోవాలి. ఏది ఏమన్నా ఈ అర్థాలు ఎవరిని ఏది ఏ పర్లాలు తీసుకెళ్తారు. సుందరమైన దేహాలు ఏమైపోతాయి చెప్పండి? శిథిలం అయిపోతాయి కదా. అవునా? చిన్న చిన్నటికి ఫీల్ అయిపోతే అట్లా మన ప్రైస్లో ఏంటి తాతనం ముత్తాతనం అంటే మాకు ఫీల్ అవుతాను. ఎప్పుడు ఫీల్ అవ్వదు. చివరిగా మాట చెప్తున్నా, దావీదు సరి చేసుకున్నాడు, కరువు పోయింది. నువ్వు నేను సరి చేసుకున్నాను, దేవుడు తొలగిస్తాడంటే. ఏది ఆటంకం ఉన్నా దేవుడు తొలగిస్తాడు. ఆటంకం ఉన్నదా దేవుడు ఏం చేస్తాడు? తొలగించేస్తాడంతే. సరి చేసుకుంటేనే తొలగిస్తాడు. సరి చేసుకుంటాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. యేసయ్యా, దావీదు దిద్దుకున్నాడయ్యా, దావీదు తగ్గించుకున్నాడయ్యా, దావీదు శబ్దమని తీసి పాడవేశాడయ్యా, దావీదు సమాధాన పడ్డాడయ్యా, దావీదుకున్న సమస్య పోయిందయ్యా, కరువు పోయింది నాయన. యేసునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. రక్షకుడానికి వందనాలు. మోకరించే శక్తి ఉంటే మోకరించండి. చిన్న ప్రార్థన. నిజమే ప్రభువా, నేను మాట ఇచ్చి తప్పే వ్యక్తిగా ఉన్నాను. నేను అనేకుల్ని ఎక్కిరించే వ్యక్తిగా ఉన్నాను. నేను అనేకుల్ని ప్రేమించలేని వ్యక్తిగా ఉన్నాను. ఆయన అనేకులు ఓతపదాలు మాట్లాడే వ్యక్తిగా ఉన్నాను. దయతో నన్ను క్షమించండి తండ్రి, దయతో నన్ను క్షమించండి అయ్యా. నాయన అనేక మందిని ఇబ్బంది పెట్టావయ్యా, అనేక మంది కొట్టివాడిగా నేనున్నాను. మీరు ఎవరి మీద సేవ్ చేసుకుని క్షమాపణ అడగండి. ఎవరి మీద సేవ్ చేసుకుంటే క్షమాపణ అడగండి. ఎవరి మీదన్నా అన్యాయంగా మాట్లాడితే క్షమాపణ అడగండి. ఎవరన్నా భర్త లేని వారు భార్యని కొడితే క్షమాపణ అడగండి. బైబిల్లో ఉంది, నీతిమంతుడు తన పశువులను కూడా జాగ్రత్త చూసుకుంటాడు. మీరు పశువులను ఇబ్బంది పెట్టినా, అన్యాయంగా పశువులని బాధినా మీరు క్షమాపణ అడగండి. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకో, నీ దోషాన్ని ఒప్పుకో. ప్రభా, నన్ను క్షమించయ్యా. ఒక్కసారి అందరూ నోరు తెలిసి ఆ మాట చెప్పండి. అందరూ నోరు తెలిసి. నేను ఎన్నడూ ఎవరు ఎక్కిరించను ప్రభా. చెప్పండి, అందరూ నోరు తెలిసి చెప్పండి. అయ్యా, నా పాపాన్ని సరి చేసుకుంటాను నాయన. ఈ కరువు పోవాలయ్యా, ఈ తెగులు పోవాలి నాయన. ప్రభా, సహాయం చేయండి. ఎవరి వాళ్ళు అడిగిన దేవుడు ప్రతి పౌరుడిని దేవుని సన్నిధిలో అడిగింది. దేవా, నన్ను క్షమించండి తండ్రి. దేవా, దయతో నన్ను క్షమించండి నాయన. దేవా, దయతో నన్ను క్షమించండి నాయన. దేవా, దయతో నన్ను క్షమించండి నాయన. దేవా, దయతో నన్ను క్షమించండి ప్రభు. అందరూ నోటి స్పీకర్గా మాట్లాడుతూ ప్రార్థన చేస్తాను. ఎవరి మీద కోపం ఉందో తీయేసుకో. ఎవరు ప్రేమించలేకపోతున్నావు ప్రేమించు. ఎవరు గౌరవించలేకపోతున్నావు గౌరవించు. ఎవరైతే చులకగా చూస్తున్నావో వారి విలువైన వారిగా గమనించు. దేవుడి సన్నిధిలో అందరు విలువైన వారే, అందరూ సమానమే. నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. నేను తక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. చులకగా చూస్తున్నావేమో, మనుషుల గురించి వ్యర్థంగా మాట్లాడుతున్నావేమో, పేదవాళ్ళకి సహాయం చేయలేకపోతున్నావేమో, కనీసం ఇబ్బందులు ఉంటే సహాయం చేయలేకపోతున్నావేమో, ఇబ్బందిగా ఉంటే వారి కనీస అవసరతలో అక్కర్లు తీర్చలేకపోతున్నావేమో. నా తిండి, నా కడుపు, నా పిల్లలు, నా వస్త్రాలు, ఇది క్రైస్తవ్యం కాదు. అయ్యో, పలానా వారి గది లేదే, నా బంధువులు గది లేదే, నా రక్త సంబంధి గది లేదే, నా తోటి వారి గది లేదే. నాకు సహాయం చేసే శక్తి నువ్వయ్యా.
నేను ఇల్లు వాళ్ళకి ఇస్తానయ్యా. కయ్యోను నీ తమ్ముడేడి? నీ కావలి వాడినా కావలి వాడివే. నీ అక్క చెల్లెలకి నువ్వు కావలి వాడివే. నీ అన్నదమ్ములకి నువ్వు కావలి వాడివే. నీ బంధువులకి నువ్వు కావలి వాడివే. నువ్వు కొవ్వొత్తులా కలగాలి. నిన్ను బట్టి వారందరూ వేలు పొందుకోవాలి. నిన్ను దేవుడు మంచి స్థానంలో ఉంచినందుకు ఎదుటి వారికి ఉపయోగపడాలని, ఎదుటి వారికి సహాయం చేయాలని, వాళ్ళ కన్నీరు తొడవాలని, వాళ్ళకి మేలు చేయాలని. మేలు చేయకపోగా వారు కీడు చేస్తావా? మేలు చేయకపోగా వాళ్ళని ఎక్కిరిస్తావా? మేలు చేయకపోగా వారు తప్పు చేసి మాట్లాడతావా? యేసయ్యా నన్ను క్షమించడు నాయన, క్షమించడు నాయన. అయ్యా పెద్ద ప్రశ్నాలు నేనే నాయన. ప్రశ్నాలు ఎంతమంది ఉన్నారు ఒప్పుకోండి. ప్రశ్నాలు నేనే. వారం మొత్తం కూడా ఒక రూపాయి ఎవరికి దానం చేయనయ్యా. ఎవరికి ఒక పూట అన్నం కూడా పెట్టనయ్యా. నేను కడుపు నిండితే చాలు, నేను కడుపు నిండితే చాలు అనుకుంటానయ్యా ఎప్పుడు. అయ్యా ప్రశ్నాలు నేనే. ఎంతమంది ఉన్నారు ప్రశ్నాలు ఒప్పుకోండి. ప్రశ్నాలు నేనే నాయన. నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి అయ్యా. దేవుడు గద్దించినప్పుడు తీసుకోవాలి మనం. దేవుడు గద్దించినప్పుడు తీసుకోవాలి మనం. దేవుడు సరి చేసినప్పుడు తీసుకోవాలి మనం. దేవుడు సరి చేసినప్పుడు తీసుకోవాలి మనం. దేవుడి సన్నిధిలో ఉన్న మనం. యేసయ్యా నిజంగా నాయన దావీదు దిద్దుకున్నప్పుడే కరిగిపోయిందయ్యా. నీవు ఆ విజ్ఞాపన మరణ ఆలకించావు నాయన. ప్రభువా నీకు వందనాలు నాయన. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం హృదయం అంతటితో ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను దయచేసి క్షమించండి దేవా.